రాత్రి ఏం లేదు ఇంకా, బట్ నెక్స్ట్ సిల్వర్ స్క్రీన్ పైన మూవీ చేయాలనుకుంటున్నాను 2020లో. నిజంగా ఆయన చాలా బెటర్ అండి. ఆయన యూట్యూబ్ కింద ఒక 5,000 కామెంట్స్ వస్తే 5,000 కామెంట్స్కి రిప్లై ఇచ్చారు. నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. దిస్ ఈజ్ యాక్చువల్లీ బేస్డ్ ఆన్ ట్రూ లైఫ్ స్టోరీ. సో అక్కడ రియల్ లైఫ్లో వాళ్ళ పెయిన్ ఏంటి, వాళ్ళ ఎమోషన్స్ ఏంటి. సో యాక్చువల్గా ఏంటంటే పార్ట్ 1 యాజ్ ఇట్ ఈస్ ద సేమ్ అండి, లైఫ్లో ఎలా జరిగిందో అలాగే జరిగింది. పార్ట్ 2లో కూడా హాఫ్ పార్ట్ వరకు ఎగ్జాక్ట్లీ వాట్ ఎవర్ హ్యాపెన్ ఇన్ ద రియల్ లైఫ్, సో అదే చూపించాను. ఆ ట్రూ బేస్డ్ లవ్ స్టోరీ ఎవరిది, ఆ తర్వాత ఏం జరిగింది కదా, అంటే హీరోకి మీ పేరు పెట్టారు కదా. శ్రీధర్ గారు మీ స్టోరీ నిజంగానే మీ స్టోరీనా? అంత పెయిన్ తీసుకున్నారు కదా, అంత పెయిన్ తీసుకొని ప్రాజెక్ట్ చేశారంటే ఆ చేస్తున్న టైం అంతా మీకు ఎంత పెయిన్ ఉంటుందని, సో అందుకని అడిగాను. ఓవరాల్ ఇట్ వాస్ వెరీ నైస్. అండ్ ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారైన శ్రీధర్ గారికి నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారని అనుకుంటున్నాను. థ్యాంక్స్. ఇక్కడ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నేను ట్రూ లవ్ అండ్ పార్ట్ చూసాను, అదే ఒక చిన్న క్యారెక్టర్ దొరికితే బాగుండు అనుకున్న టైంలో నాకు ఈ నేను చేసిన చిన్న క్యారెక్టర్ అయినా సరే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఏం చెప్పాలి, శ్రీధర్ గారికి అయితే చాలా చాలా పెద్ద థ్యాంక్స్ అండి. అండ్ దీన్ని సపోర్ట్ చేసి మీరు ఇంత దూరం వచ్చారు కదా, మీకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. సాయి పల్లవి అయితే చింపేసి మొత్తం ఇసిరేస్తారు ఆ క్యారెక్టర్ ని. సాయి పల్లవి గారు సాయి పల్లవి అయితే మళ్ళీ మా భరత్ గారే ఉండాలి మా పక్కన. కలిసే ఉందామనుకున్నా కలలు కంటూ స్టాప్ పాడాలి, లిప్ సరిపోదు. చలో 1 2 3 స్టార్ట్. కలిసే ఉందామనుకున్నా కలలను కంటూ కూర్చున్నా, నిజమయ్యే క్షణమెదురయ్యేసరికి ఇంతగా మారాలా, నీలోనే జీవిస్తున్నా నీతో జీవితం అనుకున్నా, బదులుగా మిగిలిన బాధల భారం మోస్తూ బ్రతకాల, ఇరుగురు కన్నా ఈ కలలో చెరి ఒకరైనా, ఈ కథలో అంటూ అడిగే ప్రశ్న మిగలాలా, మనదనుకున్నా రేపటిలో ఇంతటిలో సాయం చేసే బంధం బంధించేస్తే వద్దని చెప్పాలా, మేమేం చేశాము ప్రేమించేశాము, తప్పేం చేశాము మా కథ రాశాము, మేమేం చేశాము ప్రేమించేశాము, తప్పేం చేశాము మా కథ రాశాము. అదే కోవలోకి చెందింది ఈ ట్రూ లవ్ ఎండ్ స్టోరీ. ఈ ట్రూ లవ్ ఎండ్ అనే షార్ట్ ఫిలిం మొదటి పార్ట్కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ స్టార్స్ భరత్ బండారు, రోహిణి రేచల్ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఎంతలా అంటే ఈ షార్ట్ ఫిలిం పార్ట్ 2 కోసం ప్రేక్షకులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు. అనుకున్న టైం కన్నా కాస్త లేట్గా రిలీజ్ చేశారు, కానీ మొదటి భాగం కన్నా కూడా రెట్టింపు రెస్పాన్స్తో యూట్యూబ్ చాప్టర్ 1 చాప్టర్ 2 దూసుకెళ్తుంది. చాప్టర్ 1 రివ్యూ ఒకసారి చూద్దాం. హీరో ప్రేమ విఫలమైన తర్వాత హీరో తండ్రి కూడా మరణిస్తాడు. ఆ తర్వాత హీరో చనిపోదామనుకుంటాడు, కానీ బ్రతుకుతాడు. ఇంకో పెళ్లి చేసుకోవడం, ఆమెతో సరిగ్గా కాపురం చేయలేకపోవడం, కొన్నేళ్లు గడిచినా వారి మధ్య ప్రేమ పుట్టకపోవడం లాంటి అంశాలు చాప్టర్ 1లో చూపించారు. చాప్టర్ 2లో తన ప్రేమకి గుర్తుగా లావణ్య కడుపులో పెరుగుతున్న బిడ్డకి జన్మనిస్తుంది. అదే అంశాన్ని చూపించారు. మంచి ఎమోషనల్ కథని అంతే ఎమోషనల్గా తెరకెక్కించారు ఈ ఇండిపెండెంట్ ఫిలింని. ఈ చిత్రంలో పర్ఫార్మెన్స్లతో అందరూ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో అందించిన పాటలు, నేపథ్య సంగీతం చాలా బాగున్నాయి. శ్రోతల్ని ఆకట్టుకునేలా పిఆర్ ఈ సీక్వెల్స్కి నేపథ్యం సంగీతం అందించారు. దర్శకుడు శ్రీధర్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాత బాధ్యతలు కూడా వహించి సక్సెస్ అయ్యారు. డైలాగ్స్తో వినయ్ ఆకట్టుకున్నాడు. కెమెరా పనితనం కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ చిత్రం ద్వారా నటనలో మరింత పరిణితి చెందింది. భరత్ బండార్ కూడా తన ప్రతిభను ఎప్పటికప్పుడు నిరూపించుకుంటున్నారు. ఈ చిత్రానికి సంబంధించి అందరూ తొందరలో సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ముద్రా మీడియా. సో
ఆఫ్టర్ దాట్ లైక్ లావణ్య చనిపోవడం కానీ అది సో కంప్లీట్లీ లైక్ చేంజ్ చేశాను కొద్దిగా. సో లావణ్య క్యారెక్టర్ చనిపోయింది అనేది రియల్ లైఫ్లో చనిపోలేదు. షీఈస్ వెరీ హ్యాపీ అండ్ షీ హ్యావ్ 2 kids అండి, ఒక పాప ఒక బాబు. చాలా బాగుంది. అండ్ అబ్బాయి రియల్ లైఫ్ శ్రీ కూడా చాలా బాగున్నాడు. అండ్ వాళ్ళ పెయిన్ ఏదైతే ఎక్కువ ఉందో అది పార్ట్ 1లో ఉంది. సో చాలామంది పార్ట్ 2 అడిగారు. సో ఆ తర్వాత బాధలు తప్ప ఏం లేదు. సో అందుకని చెప్పేసి ఒక బ్యూటిఫుల్గా లావణ్య క్యారెక్టర్ ఎలా క్రియేట్ చేస్తే బాగుంటుంది అండి. ఎందుకంటే రియల్ లైఫ్లో అమ్మాయికి పెళ్ళి అయిపోయింది కాబట్టి యాస్టిక్గా అలాగే చూపిస్తే సో ఆడియన్స్కి నచ్చదు. సో అందుకని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు కదండి పెద్దవాళ్ళు. నేను మన లైవ్లో కూడా చెప్పాను మా ప్రీవియస్ ఫంక్షన్లో, మనం బతికినప్పుడు ఎలా బతికేమో తెలీదు, బట్ మనం చనిపోతే మాత్రం మన గొప్పతనం గురించి 10 మంది మాట్లాడుకోవాలి అని. సో ఆ ఒక్క లైన్తోనే క్రియేట్ చేసిందే లావణ్య క్యారెక్టర్ అండి. హాయ్ అండి, నమస్తే. నేను మీ అచ్యుత. ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా? చెప్తాను. ట్రూ లవ్ అండ్ ఇండిపెండెంట్ ఫిల్మ్ రిలీజ్ అయ్యి కరెక్ట్గా సంవత్సరం అయిందండి. ఈ సంవత్సరంలో అందరి తరపు నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనికి కారణం స్టోరీ అండ్ మ్యూజిక్, పిక్చరైజేషన్ కూడా. దానికి తోడు ఆర్టిస్టులు అందరూ, నటీనటులు అందరూ కూడా చాలా బాగా నటించారు. ఆ నటనని బయటికి తెచ్చిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా చెప్పవలసింది మా డైరెక్టర్, ప్రొడ్యూసర్ శ్రీధర్ రెడ్డి గారి గురించి. శ్రీధర్ రెడ్డి గారు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. రైటర్ వినయ్ గారు, ఒక్కపట్ల వినయ్ గారు, ఆయన నా గురించి చెప్పడం, శ్రీ గారు వెంటనే ఒప్పుకొని కనీసం నన్ను ఆడిషన్ కూడా చేయకుండా రమ్మనమంటం, నాకు ఒక పాత్ర కల్పించడం, అవకాశం ఇవ్వడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. టోటల్ ఎంటైర్ టీమ్ చాలా ఎక్సలెంట్గా వర్క్ చేశారు. మనదే స్టోరీ, మనదే కథ, మనదే. వాళ్ళు అందులో అంత ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కరూ కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏంటి, ఆర్టిస్టులు ఏంటి, అందరూ కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి ప్రతిదీ మనదే, స్టోరీ నాకే జరిగింది, నా ఇంట్లోనే జరిగింది అన్నట్టుగా నటించారు. గూస్ బంప్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు కూడా చెప్తూ ఉంటే స్టోరీ గురించి. ఆ లెటర్ చదివి ఆయన కూతురు నా పరిస్థితిలో చూడలేకపోయారు. బంధువులందరూ నానా మాటలు అన్నారు. అది వెళ్ళిపోతూ చాలా బరువైన మాటే అని వెళ్ళింది. నీ నీడ కూడా నా కూతురు మీద పడకూడదు అని. అది విని ఆయన తట్టుకోలేక ఇలా పెరాలసిస్ వచ్చింది. ఆ క్షణమే మా ఇంట్లో నవ్వులన్నీ చచ్చిపోయాయి, మాటలన్నీ మోగపోయాయి. చివరికి మా ప్రాణాలు ఇలా మిగిలిపోయాయి. ఏమండి, శ్రీ భార్య అంటండి మనల్ని చూడ్డానికి వచ్చిందంటండి. ఆ రోజు ఆ బిడ్డలిద్దరూ మేమిద్దరం కలిసి ఉంటాం, సంతోషంగా ఉంటాం, మాకు పెళ్లి చేయండి అని అడిగితే నేను మీ కులపిచ్చి చూసి భయం వేసి ఒప్పుకోలేదండి. కానీ ఈరోజు ఎలా ఉంటుందని తెలిస్తే నిన్ను చంపేసైనా ఆ రోజు వాళ్ళిద్దరికి పెళ్లి చేసేదాన్ని. ఇప్పుడు ఏ కులం తీసుకొస్తుందయ్యా నీ కూతుర్ని వెనక్కి? ఏ మతం తీసుకొస్తుందయ్యా మన కోల్పోయిన అనుబంధాల్ని? ప్రతిసారి నీకు బ్లడ్ మారుస్తున్నారు కదా డాక్టర్, ఆ డాక్టర్ని అడుగుదాం అనుకుని మర్చిపోతున్నాను, అది నీ కులం వాడిదా కాదా అని. ఎందుకండి ఏడుస్తారు? నేనున్నాను కదా మీకు, ఏడవకండి. ఈ రోజు నువ్వు ఇలా పడిపోతే నీకెన్ని చాకరీలు చేస్తుంది కదా నీ పెళ్ళం. నీ కులం చూసి చెయ్యట్లేదయ్యా, నీ మీద ప్రేమ,
దాన్ని చంపేసావు కదయ్యా వాళ్ళిద్దరి మధ్య. వెళ్ళొస్తానండి, వెళ్ళొస్తానంక. అలా తీయడం మట్టుకు తీసాం కానీ ప్రేక్షకుల్లోకి వెళ్ళిన విధానం అయితే మాత్రం అద్భుతం. చాలా మంది ఎక్కడ చూసినా మీరు లావణ్య మదర్ కదా అని నన్ను గుర్తుపడడం జరుగుతుంది. హైదరాబాద్లో ఏంటి, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, చాలా చోట్లకి నేను మూవీ షూటింగ్స్ కోసం వెళ్ళినప్పుడు, సీరియల్ షూటింగ్ కోసం వెళ్ళినప్పుడు గుర్తుపడడం జరిగింది, అడగడం జరిగింది. అవునండి అన్న ప్రతి ఒక్కరు కూడా స్టోరీని వాళ్ళది అనుకున్నట్టుగా ఇన్వాల్వ్ అవ్వడం జరిగిందనమాట. సో అందుకే ఇంత మంచి పేరు వచ్చింది. స్టోరీకి ప్లస్ అయింది మ్యూజిక్ డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీకు కూడా చాలా బాగా చేశారు. మ్యూజిక్ కూడా చాలా బాగా ప్రజల్లోకి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళినా అవే పాటలు, ఎక్కడికి వెళ్ళినా అదే స్టోరీ, ఎక్కడికి వెళ్ళినా వాటి సంగతులే. సో ఇంత మంచి అవకాశం ఇచ్చిన శ్రీధర్ రెడ్డి గారికి వినయ్ ద్వారా మరొక్కసారి వినయ్ నీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పుకుంటున్నాను నాన్న. శ్రీధర్ రెడ్డి గారు, మీరు ఇంకా ఎన్నో మంచి మంచి మూవీస్ తీయాలి, అందులో మళ్ళీ మాకు అవకాశం కల్పించాలి. దాని ద్వారా అందరిలోకి మేము కూడా ఎస్టాబ్లిష్ బాగా అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ హోల్ టీమ్, అవర్ టీమ్, ఆల్ ద బెస్ట్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఇమ్రాన్ ఖాన్ ఐకే. ట్రూ లవ్ ఎండ్లో క్యాల్కులేషన్ బాగా క్యాటర్ చేశాను. అండ్ ఇవాళకి ట్రూ లవ్ ఎండ్ రిలీజ్ అయ్యి 1 year అయింది. సో 1 year యానివర్సరీ చేసుకుంటున్నాం. మేమందరం స్టోరీ అండ్ యాక్టర్స్తో ఒక లెవెల్కి వెళ్తే దాన్ని మీరు చూసి మంచి రెస్పాన్స్ ఇచ్చి ఒక రేంజ్కి తీసుకెళ్లారు. దాన్ని మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అండ్ నేను నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ట్రూ లవ్ ఎండ్లో చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను పార్ట్ 2లో. అండ్ పార్ట్ 1 చూసిన తర్వాత నాకు కూడా దీంట్లో ఒక క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అని శ్రీధర్ని అడిగితే శ్రీధర్ గారు చేద్దాం బ్రో, తప్పకుండా మీతో కూడా అని చెప్పారు. అండ్ ఆయన చెప్పినట్టే నన్ను ఒక మంచి క్యారెక్టర్కి ఇచ్చారు. ఐ మీన్ రోహిణి బావగా, క్యాల్కులేషన్ బావగా ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. హాయ్ బావా, నేను వచ్చి 15 minutes అయింది. లేట్ అయిందేంటి, ట్రాఫికా? చెప్పిన టైం కన్నా ముందు చెక్కాలి నీకుందేమో, నాకు లేదు. ఆయన నేను చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటాను. టైం అంటే టైంకే ఉంటాను. అవునులే. అత్తయ్య మావయ్య ఎలా ఉన్నారు? మేడం, ఒక ఆర్డర్కి 2 టిష్యూలు ఎందుకయ్యా? క్యాలిక్యులేటెడ్గా ఉన్నాయా? ఎలా అన్క్యాలిక్యులేటెడ్ ఫెలోస్. నేను కనిపించేది తక్కువైనా అది మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ శ్రీ గారితో వర్క్ చేయడం నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ అన్వితాలో నేను ఉండి ఆయనతో వర్క్ చేస్తున్నాను. ఆయన హార్డ్ వర్క్కి, ఆయన డెడికేషన్కి మేము ప్రతి ఒక్కళ్ళం సలాం చేయాలి. అండ్ దీంట్లో పార్ట్ 1కి చాలామంది కష్టపడ్డారు. ఇలా రోహిణి అండ్ భరత్, ఇంకా చాలామంది ఫాదర్ క్యారెక్టర్, మదర్ క్యారెక్టర్, అండ్ వినయ్ ఒక్క పట్ల తన రైటింగ్స్ ఒక రేంజ్కి తీసుకెళ్ళాడు. హాయ్ మాము, ఎలా ఉన్నాయి క్యాల్కులేషన్స్? నువ్వు ఇంకా మారలేదా? క్యాల్కులేషన్స్ ఉన్నట్టు మార్పులే ఉంటాయి మాము, సింహంలా ఉంటాడు. మీ నాయన కూడా అదే చెప్పా. పెడిసికొట్టి సెకండ్ హ్యాండ్లో క్యాలిక్యులేటర్లు అమ్ముకున్నాడు. ఇప్పుడు ఏదో అదృష్టం దరిద్రం పట్టినట్టు బట్టి మీ జీవితాలు బాగుపడ్డాయి. సరే, ఇప్పుడు టాపిక్ అది కాదు. మరేంటి? పెళ్ళి 8 months క్యాన్సిల్ చేయాలి. ఎందుకు? మేమిద్దరం ఒకరినొకరం అర్థం చేసుకోవాలి. పెళ్లి చేసుకున్నా కూడా అర్థం చేసుకోవచ్చులే. అన్నం తినేటప్పుడు ఎవడైనా కర్రీతో స్టార్ట్ చేస్తాడు, పెరుగన్నంతో స్టార్ట్ చేయడు. ఇప్పుడు మేము అర్థం చేసుకోవడం అనేది కర్రీ లాంటిది, మసాలా ఎక్కువ ఉంటుంది. అదే పెళ్ళైన తర్వాత అర్థం చేసుకోవడం అనేది పెరుగు లాంటిది, చప్పగా ఉంటుంది. బోలెడు క్యాలిక్యులేషన్స్ ఉన్నాయిలే, నీకు తెలియదు. రే, ఇప్పుడు నువ్వేం చెప్పావు నీకన్నా అర్థమైందా? నీకు అర్థం కాలేదా? మళ్ళీ చెప్పనా? వద్దులేరా బాబు, ఇంతకీ ఏమంటావు? మాకు 8 months గ్యాప్ కావాలి. సరే తీసుకో. పిఆర్ బ్రో అయితే మ్యూజిక్ని ఒక రేంజ్ ఇచ్చేసి ఆ సాంగ్స్ని ప్రతి ఒక్కల జీవితాల్లో అంకితం చేశారు. ఆ ఫీల్ అండ్ ఆ సాంగ్స్ని అంత బాగా కంపోజ్ చేసినందుకు పిఆర్ బ్రో చాలా చాలా థ్యాంక్స్. అలా పార్ట్ 1 పార్ట్ 2కి చాలా బాగా వర్క్ చేశారు మీ అందరు కలిసి. పార్ట్ 2లో నేను
వన్ ఆఫ్ ద రోల్ చేయడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇదందరికీ మీ అందరూ దాన్ని చూసి మంచిగా ఆదరణ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ శ్రీధర్ డార్లింగ్ ఫర్ గివింగ్ మీ గుడ్ ఆపర్చునిటీ టు ప్రూవ్ మై సెల్ఫ్. అండ్ శ్రీధర్ గారితో నేను మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్తో ముందుకు వస్తున్నాను, మై హస్బెండ్ అని చెప్పేసి. సో ఇది కూడా మీరు మంచి సక్సెస్ ఇస్తారని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ ఆల్, దిస్ ఇస్ పిఆర్, మ్యూజిక్ డైరెక్టర్. ట్రూ లవ్ అండ్ ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ ఫస్ట్ యానివర్సరీ ఫర్ ట్రూ లవ్ అండ్. డాడీ, మమ్మీ వచ్చింది. ఇంత పెద్ద సక్సెస్ మీరు ఇవ్వడం వల్లే జరిగింది, మీకు ఇంత నచ్చడం వల్లే ఇంత పెద్ద సక్సెస్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన నాకు శ్రీధర్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్విత క్రియేషన్స్లో నేను దాదాపు పిఎస్పీకే అనే ఒక షార్ట్ ఫిల్మ్ నుంచి వీళ్ళతో పాటు నా ట్రావెల్ స్టార్ట్ అయింది. ఇట్స్ వెరీ గ్రేట్ జర్నీ, లాంగ్ జర్నీ. అండ్ బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చేసి నాకు మన తెలుగు స్టేట్స్లో వన్ ఆఫ్ ది టాప్ ఆడియో కంపెనీ అయిన మధుర ఆడియో హెడ్ మధుర శ్రీధర్ గారు వన్ ఆఫ్ ది బెస్ట్ ఆడియో అని చెప్పేసి ఆయన కాంప్లిమెంట్ ఇచ్చారు. దట్ చాలా మంచి కాంప్లిమెంట్ అది నా కెరియర్లో. అండ్ అఫ్ కోర్స్ ట్రూ లవ్ అండ్ ఫ్యాన్స్ ఎంతమంది రింగ్ టోన్స్ పెట్టారు, ఎంతమంది రింగ్ టోన్స్ అడిగారు, నాకు తెలియకుండా నా చుట్టుపక్కల ఉన్న నా రింగ్ టోన్స్ పెట్టారు. వాజ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ యానివర్సరీ. హాయ్ అండి, నా పేరు సునీత మనోహర్. ట్రూ లవ్ ఇండిపెండెంట్ ఫిలిం 1 year సెలబ్రేషన్స్ జరుపుకోబోతుంది 10 million వ్యూస్తో. నేను కూడా చాలా పెద్ద ఫ్యాను. నా పేరు సునీత మనోహర్, నేను యాక్ట్రెస్నండి. ఇంత పెద్ద హిట్ కొట్టిన అన్విత క్రియేషన్స్లో హిట్ కొట్టిన శ్రీధర్ రెడ్డి గారు, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అయిన శ్రీధర్ రెడ్డి గారికి ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఆర్టిస్ట్ అండ్ క్రూ, మ్యూజిక్ డైరెక్టర్ గారు, డిఓపి గారికి ఆల్ ద వెరీ బెస్ట్ అండి. హీరోగా వర్క్ చేసిన మా భరత్కి ఆల్ ద వెరీ బెస్ట్. ఇలాంటి మంచి మూవీస్ ఎన్నో తీయాలి భరత్ మీరు. కంగ్రాచులేషన్స్, మంచి హిట్ కొట్టారు. హీరోయిన్ అయిన రోహిణి గారికి హాయ్ అండి, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మాటల రచయిత మన వినయ్ వక్కపట్ల గారికి ఆల్ ద వెరీ బెస్ట్. ఇలాంటి మంచి మంచి మూవీస్ మీరు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ట్రూ లవ్ సెకండ్ పార్ట్గా వచ్చింది. ట్రూ లవ్ సెకండ్ పార్ట్ ఇండిపెండెంట్ ఫిలిం, ట్రూ లవ్ ఇండిపెండెంట్ ఫిలిం పెయిన్ 2. అందులో నేను మదర్గా భరత్కు చేసినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. సెలెక్ట్ చేసినందుకు శ్రీధర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి సెలబ్రేషన్స్ మీరు ఎన్నో జరుపుకోవాలి, ఎన్నో మంచి మంచి మూవీస్ తీయాలి అండి. బాయ్ బాయ్. హాయ్ ఎవ్రీవన్, నా పేరు సమంత. నేను ట్రూ లవ్ స్టోరీలో యాక్ట్ చేశాను. పాప ఎక్కడుంది? పిలుస్తాను. లావణ్య, లావణ్య. వస్తున్నా. ఆంటీ. ఏంటమ్మా? రామంకు చూడు ఏం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? రా ఆంటీ. పద. మూవీ చాలా హిట్ అయింది. నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు డైరెక్టర్ అన్నకి చాలా చాలా థ్యాంక్స్. ఇంకా మా టీం అందరికి ఆల్ ది బెస్ట్. మీకు విషయం చెప్పాలి.
చనిపోయే ముందు లావణ్య వదిలిన జ్ఞాపకం. పాప దరి చేరిన ఆనందం అందుకో నింగినేలా డాడీ కమ్మైనా నీ ప్రేమని ఎవరు తీసుకెళ్ళరు. నీ కని రాసుంటే నీదని నమ్ముంటే వెనకే వస్తాయి ప్రేమ గురుతులు. అమ్మ చెప్పినట్టు నువ్వు చాలా బాగున్నావు డాడీ. అమ్మ మీద కోపం వచ్చి నువ్వు వెళ్ళిపోయావంట కదా, ఆ అమ్మ బద్దలు నేను చెప్తున్నా. సారీ డాడీ. అరరే ఇంత ఆనందముండగా నీ పేరేంటి? లావణ్యశ్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ యానివర్సరీ టు ఆల్ అవర్ ట్రూ లవ్ అండ్ ఫ్యాన్స్ అండ్ అవర్ టీమ్. అప్పుడే 1 year కంప్లీట్ అయిపోయింది అంటే ఆశ్చర్యంగా ఉంది. అండ్ దిస్ జర్నీ ఈజ్ అమేజింగ్. అంటే ఇప్పటికీ అందరూ కామెంట్ చేస్తున్నారు లావణ్యశ్రీ అనే క్యారెక్టర్ ఇంకా మేము ట్రావెల్ చేస్తున్నాం, ఇంకా ఎన్నిసార్లు చూసినా ఆ సినిమాలో హై తగ్గట్లేదు, ఆ ఫిల్మ్లో హై అలాగే ఉంది, ఆ పెయిన్తో మేము క్యారీ అవుతున్నామని కామెంట్స్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీ కామెంట్స్ చూసినప్పుడల్లా మాకు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంకా బాగా చేయాలనే బూస్టింగ్ వస్తుంది. అండ్ ఈ జర్నీలో నాకు తోడున్న ప్రతి ఒక్క టెక్నీషియన్కి, ప్రతి ఒక్క యాక్టర్కి, పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్. ఈ అవకాశం నాకు ఇచ్చిన అనుదయ క్రియేషన్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. డాడీ, కాశ్మీర్ రీసెర్చ్కి వెళ్ళనా? సరే వెళ్ళు. థ్యాంక్ యూ డాడీ. నాకు తెలుసు, నేను నా ఇంటి నుండి పట్టుకెళ్తుంది 25 kg బ్యాగ్ కాదు, 25 ఏళ్ల నా జ్ఞాపకాలు. నీ మీద నాకు కోపం లేదు డాడీ. ఒక మనిషిలో ఒక లోపం ఉందంటే వాడెందుకు పనికిరాడని కాదు, ఆ లోపం లేకపోతే వాడింకా బాగుంటాడని. మా నాన్నలో కులం అనే లోపం లేకపోతే ఇంకా బాగుంటాడు, నన్నింకా బాగా అర్థం చేసుకునేవాడు. అమ్మా, నువ్వు నాకు ప్రేమగా జన్మనిచ్చావు, కానీ నా ప్రేమను అర్థం చేసుకోలేకపోయావు. బట్ ఐ లవ్ యూ మై మామ్ అండ్ డాడ్. కానీ ఈరోజు మీ నుండి నేను ఇంత దూరంగా ఎందుకు వెళ్ళిపోతున్నానంటే, నేను కూడా ఒక బేబీకి అమ్మని. అండ్ హ్యాపీ యానివర్సరీ టు ఆల్. ఇంకా ఎలాంటి ప్రాజెక్ట్స్ మనం ఎన్నో చేయాలి, మనం అందరం కలిసి చేయాలి. ఇలాగ ఆడియన్స్ ప్రతిదానికి మనకి ఎంతే సక్సెస్ని తిరిగిస్తూ, మనం వాళ్ళకి ఎంతే ప్రేమను తిరిగిస్తూ, వాళ్ళు కూడా మనకి ఎంతే ప్రేమను తిరిగి వాళ్ళని కోరుకుంటూ లవ్ యూ ఆల్. హ్యాపీ యానివర్సరీ టు ఆల్. హ్యాపీ టు లవ్ అండ్ డే. హాయ్ అండి. అంటే నాకు తెలిసిన వాకి షార్ట్ ఫిల్మ్స్లలో 1 year సెలబ్రేషన్ ఎక్కడ జరగదు, కానీ మా షార్ట్ ఫిల్మ్ 1 year సెలబ్రేషన్ చేసుకుంటున్న రీజన్ ఒకటే అండి, మీరే. మీరు చూపించిన ఆదరణ, మీరు చూపించిన లవ్ రియల్లీ నన్ను ఒక 30 షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు రాని క్రేజ్ ఒక్క షార్ట్ ఫిల్మ్ చేస్తే, అది కూడా చిన్న క్యారెక్టర్, జస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్ చేస్తే ఇంత మంచి క్రేజ్ వచ్చిందంటే అది మీ వల్లనే. ఒకప్పుడు స్మోక్ క్యారెక్టర్ లెవెన్ చేస్తే అందరు తిట్టర్లు, బట్ ఫస్ట్ టైం నేను ఒక స్మోక్ అలా చేసుకుని ఒక ఫన్నీ వచ్చిందంటే చాలామంది రికగ్నైజ్డ్ చేశారంటే అది మీ వల్లనే. ఈ పిల్లలేందో నాయన అన్ని కాల్చుకొని తింటారు, అదే వల్ల ఏమనలేక ఆ ఫ్రస్ట్రేషన్లో ఒక్క సిగరెట్ ఇద్దామంటే ఏదో తప్పు చేసినట్టు చూస్తూనే ఉంటారు. చూడండి, దొరికిపోయాను, చచ్చిపోయాడు చూడు. ఏంటి చేస్తారా సిగరెట్? లేదు ఏంటి చేస్తారా? ఏ మౌని, ఎప్పుడు వచ్చావు? ఇక్కడేదో సిగరెట్ పడిపోతే సిగరెటే కాదని టెస్ట్ చేస్తున్నాను. సిగరెటా? ఈ చుట్టుపక్కల ఎవరైనా పడేశారు అనుకుంటా. అయినా ఈ సిగరెట్ ఎలా తాగుతారు? ఇదేంది సిగరెట్ ఇస్తుంది? ఏం చేస్తుంది? సిగరెట్ కాలిస్తే ఏమొస్తుంది? పొగొస్తుంది. ఈ సిగరెట్ రామ్ అరచేతి మీద పెట్టి ఇలా అంటే ఏమొస్తుంది? కాలుతుందా? ఎదవ సినిమా పంచులేస్తున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పేసి శ్రీ సార్కి. అండ్ సార్కి ఇంత తక్కువ
టైంలో ఇంత మంచి రీచ్ అండ్ భరత్ బ్రో అండ్ అందరి పర్ఫార్మెన్స్ ఆర్ సూపర్. ముఖ్యంగా మా టీమ్ ఎఫెక్ట్, మా టీం వర్క్ అంతా దీంట్లో చూపించాం. మీరు చూపించారు మీ ప్రేమ, దాంతోనే ఇంత హిట్ అయింది. ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్స్ ఫర్ యూ సో మచ్. ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి బికాస్ ఆఫ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీ హస్బెండ్ చెప్పిన సిగరెట్ థియరీ ఉంది కదా, అది తప్పని ప్రూవ్ చేయాలి. ఒక అమ్మాయి ముద్దు కంటే సిగరెటే తోపని. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రాశిక. ది జర్నీ ఆఫ్ ట్రూ లవ్ అండ్ 1 year అవుతుంది. టీం గురించి చెప్పాలంటే యాక్టర్, యాక్ట్రెస్ అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్ అందరు చాలా హార్డ్ వర్క్ చేశారు. వాళ్ళు చేసిన హార్డ్ వర్కే ఈరోజు ఇంత ట్రూ లవ్ అండ్ ఇంత మూవీ సక్సెస్ అవ్వడానికి కారణం. ఎస్పెషల్లీ శ్రీధర్ రెడ్డి గారు అండ్ వినయ్, కార్తిక్ నందన్, పిఆర్, ఈచ్ అండ్ ఎవ్రీ టీమ్ మెంబర్, భరత్, రోహిణి, అమేజింగ్ వర్క్. వాళ్ళు చాలా బాగా చేశారు. మ్యూజిక్ వాస్ ఎక్సలెంట్. పిఆర్తో బిఫోర్ 3-4 ప్రాజెక్ట్స్ నుంచి వర్క్ చేస్తున్నాం. ఎప్పుడు అమేజింగ్ సాంగ్స్ ఇస్తూ ఉంటారు. అండ్ ఇంకా మూవీ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఆ మూవీ కూడా ఇంత సక్సెస్ కావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. Hi everyone, the journey of True Love End, and I am the direction department of True Love End. This is Bobby, and ఫస్ట్ థింగ్ నేను మాట్లాడాల్సింది శ్రీధర్ రెడ్డి గారి గురించి. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన శ్రీధర్ రెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఫిలిం విషయానికి వస్తే ప్రతి ఒక్కరు చాలా చాలా హార్డ్ వర్క్ చేశారండి. అండ్ వన్ థింగ్, హార్డ్ వర్క్ క్యాన్ అచీవ్ ఎనీథింగ్ అనే దానికి ఎగ్జాంపుల్ ఈ ట్రూ లవ్ ఎండ్. అండ్ ఎక్స్ట్రాడినరీ డైరెక్షన్తో శ్రీధర్ రెడ్డి గారు, అండ్ ఫీల్ గుడ్ మ్యూజిక్తో పిఆర్ గారు, అండ్ బెస్ట్ డైలాగ్స్తో వినయ్ కుమార్ గారు చాలా మంచిగా వర్క్ చేశారు. అండ్ డిఓపి వర్క్ ఆల్సో ఎక్సలెంట్. అండ్ అందరి హార్డ్ వర్క్ ఇంత మంచి అవుట్పుట్ వచ్చింది. అండ్ ఇంత మంచి అవుట్పుట్ని మా ఆడియన్స్ ఇంకా సక్సెస్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ మీ సపోర్ట్ ఇలానే ఉంటే మేము ఎన్నో ప్రాజెక్ట్స్ అన్విత క్రియేషన్ నుంచి మేము మీ ముందుకు తీసుకొస్తాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్ యూ అగైన్. థ్యాంక్ యూ. ఒకసారిటు చూడు, నిన్ను వదిలిన తోడు నీ గూడు చేరిందా? గతమన్నది నేడు మిగిలిన కల కాదు, మౌనంగా దాగిందా? ఎదురుగున్న రూపాన్ని ఎదకు హద్దుకు ఒకసారి, నిండి ఉన్న నీటిని కళ్ళ నుండి జారని ఈసారి. శ్రీ, లావణ్య అండ్ శ్రీ విడిపోవడం అనుకుని నచ్చలేదు. నాకైతే అస్సలు నచ్చలేదు. ఫస్ట్ స్క్రిప్ట్ చదివినప్పుడు అసలు ఆ క్లైమాక్స్ నేను జీర్ణించుకోలేకపోయాను. ఆ క్యారెక్టర్స్ ఏంటి, అసలు విడిపోవడం ఏంటి, ఐ కాంట్ డూ ఇట్ అని చెప్పాను జగదీష్ ఈజ్ వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ ఫర్ ట్రూ లవ్ అండ్. సో ఇంకేం చేయలేమా, ఏం మార్చలేమా, క్లైమాక్స్ క్యారెక్టర్స్ని కలపచ్చు కదా, వై డోంట్ యూ గివ్ హ్యాపీ ఎండింగ్ అన్నాను. బట్ దేవర్ స్ట్రిక్ట్లీ ఆన్ ఇట్ అనమాట. అంటే అది ట్రూ స్టోరీ, అది అలాగే జరిగింది బయట. సో ఏం చేయలేం, అదే రియాలిటీ. సో వీ షుడ్ మూవ్ విత్ ఇట్ అన్నారు. ఓకే, ఒక 2 days అలా డిప్రెషన్లో ఉండి నేను బయటికి వచ్చి ఓకే సరే చేసేద్దాం అన్నాను. ఇట్స్ అ స్టోరీ బై శ్రీధర్ రెడ్డి గారు. సో ఇప్పుడు ఏమంటావు శ్రీ? నేనే ఉంటాను, మీ మమ్మీ చెప్పినట్లు మన ప్రేమను చంపేసుకొని ఫ్యామిలీస్ని బ్రతికించుకుందాం. లేకుండా నేను ఉండలేను శ్రీ. నేను మాత్రం నువ్వు లేకుండా ఉండగలనరా? అడవకరా ప్లీజ్. నువ్వు ఏడిస్తే నాకు కూడా ఏడుపు వస్తుంది. లేకుండా ఎలా ఉండగలవురా? నీ పెళ్ళం లేకుండా ఉండగలవా పిచ్చోడా? మనిద్దరం చాలా గొప్ప పని చేస్తున్నావురా. అండ్ డైరెక్టెడ్ బై జగదీష్ అండ్ శ్రీధర్ రెడ్డి గారు.
and all the dialogue was written by Vinay Kumar, Vakapatla Vinay Kumar. And then we thought of doing workshops. అంటే ఇది మంచి లవ్ స్టోరీ కదా, కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవ్వాలి లీడ్ పేరుకి. అండ్ సో we started doing workshops with the character Lavanya played by Rohini Rachel. She is one of my good friend and scenes అన్ని వర్క్షాప్ చేస్తున్నప్పుడు like I'm able to get into the character so easily because of the good writing and the originality of the character. అంటే బయట ఆ క్యారెక్టర్ ఆ జరిగిన సిచ్యువేషన్స్ కానీ జరిగిన సీన్స్ కానీ ఇట్స్ ఆల్ వెరీ రియలిస్టిక్ అనమాట. బయట అలాగే జరిగింది. సో it is very exciting for me to act and also very easy for me to depict a real life character. మన హ్యాపీనెస్ని సాక్రిఫైస్ చేసి మన ఫ్యామిలీస్కి హ్యాపీనెస్ ఇస్తున్నాం. తీసుకెళ్ళిపో శ్రీ. రే, నేను నీకోసం వెయిట్ చేస్తా ఎప్పటికైనా, ఎన్నాళ్ళైనా. నువ్వు మీ ఫ్యామిలీని ఒప్పించగలవా? ఒప్పించగలనే నమ్మకం నీకుందా? నేను వెయిట్ చేస్తాను ఎన్నాళ్ళైనా, బట్ మా డాడీ ఒప్పుకోరు. ఆల్రెడీ మా బావతో పెళ్ళి ఫిక్స్ చేశారు. ఇంకో 2 monthsలో నా పెళ్ళి. అందుకే నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో శ్రీ. Rather than something imaginary. And one of the other reasons to do workshop is the romantic scenes. మీకు చూసినప్పుడు రియలిస్టిక్గా అనిపించిందంటే దాని వెనకాల చాలా లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఉంది. ఇట్స్ నాట్ సో ఈజీ. నాకు తెలిసి మొత్తం అన్ని సీన్స్లో కల్లా అవే కష్టం అనిపించాయి. లైక్ చాలా షైనెస్ ఉంటుంది, చాలా ఇన్హిబిషన్స్ ఉంటాయి. నాకేలా ఉందంటే ఐ కెన్ అండర్స్టాండ్ హౌ రోహిణి రేచల్ కూడా ఫెల్ట్ బీయింగ్ ఏ గర్ల్. అంతమంది ముందు లైక్ ఎనాక్టింగ్ దోస్ సీన్స్ అండ్ మేకింగ్ ఇట్ లుక్ న్యాచురల్. ఏదో చేసామంటే చేసేసామని కాదు, చాలా న్యాచురల్గా ఆ కపుల్ మధ్యలో కెమిస్ట్రీని లవ్ చేయాలి జనాలు. అంటే ఇట్ షుడ్ బి గ్రోయింగ్ సో న్యాచురల్లీ అనిపించి వర్క్షాప్ చేయడం జరిగింది. అండ్ ఇట్ రియలీ helped a lot in those romantic scenes. Rachel is very, very professional and she gave me space and comfort to be what I am, do what I did as the character she, and it helped a lot for the chemistry which you have seen ultimately on screen. And I should be really thankful to Sridhar Reddy garu for arranging these workshops particularly, because అవి జరిగాయి కాబట్టి ఇట్ వాజ్ సో ఈజీ ఫర్ అస్ టు మేక్ దోస్ సీన్స్ లుక్ సో నేచురల్. సరే అండి, మీ అమ్మాయిని వదిలేస్తా. శ్రీ, ప్రేమ ఒకరికి ప్రాణాలు పోయాలే కానీ ప్రాణాలు పోసిన వాళ్ళు ప్రాణాలు తీయకూడదు. వెళ్ళొస్తానండి. ఆగు శ్రీ.
థ్యాంక్ యూ రోహిణి రేచల్ అండ్ ఆల్సో ది హోల్ క్రూ, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ మా సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్ కానీ, జస్ట్ బికాస్ ద కంఫర్ట్ జోన్ దే గేవ్ us and they made us comfortable, and it's like a family. The whole team was like a family, so we're able to do it. And then when it comes to shooting, the direction department, which is there, Jagdish and Sridhar garu are the directors, and Bobby, Manoj, Santosh, Ram Romeo, all these people were the supporting pillars for them. And I think without these guys, the whole task of the direction and production wouldn't have been possible. I'm really thankful to each and everyone. And then the release, it was released on April 26, 2019 on YouTube. ఓకే, రిలీజ్ అయ్యాక ఆఫ్కోర్స్ అందరిలాగే బాగుండాలి, అందరికీ బాగా రీచ్ అవ్వాలి, అందరికీ నచ్చాలి అనుకున్నాము. బట్ టు అవర్ సర్ప్రైజ్ ఇట్ ఎక్స్ప్లోడెడ్ అండ్ సడన్గా ల్యాక్స్లోకి వెళ్ళిపోతున్నాయి వ్యూస్, అండ్ సడన్లీ ఇట్ టచ్డ్ 1 million views. యూర్ లైక్, నాకు డౌట్ వచ్చింది యాక్చువల్లీ. అంటే ఈవెన్ ఇఫ్ యూ, ఐ డోంట్ నో ఇఫ్ యూ బిలీవ్, నేను శ్రీధర్ గారిని కాల్ చేసి అడిగా, బ్రో మీరు ఏమైనా యూట్యూబ్ బూస్టింగ్ పెట్టారా అంటే, కొంతమంది డబ్బులు ఇచ్చారు బూస్టింగ్ చేస్తారు కదా వ్యూస్ కోసం, ఏమైనా చేయించారా అంటే, ఇట్ వాజ్ లైక్, నో బ్రో, నేను అస్సలు ఏమీ చేయించలేదు, ₹1 కూడా పెట్టలేదు బూస్టింగ్ మీద. ఇట్ వాజ్ ఆల్ ఆర్గానిక్. లక్కీగా ఇనీషియల్గా చూసిన వాళ్ళు నచ్చి షేర్లు చేసి, వాళ్ళకి నచ్చి వాళ్ళు వేరే వాళ్ళకి షేర్లు చేసి, దెన్ ఇట్ ఎక్స్ప్లోడెడ్ లైక్ ఎనీథింగ్. అండ్ దెన్ 1 million నుంచి 2 million, 2 నుంచి 3 million, అండ్ దెన్ నౌ ఇట్ వాజ్ అట్, మొన్న చూసాను, ఇట్స్ లైక్ 10 million views అండ్ స్టిల్ కౌంటింగ్. వీఆర్ రియలీ సో హ్యాపీ. హ్యాపీ అనే చాలా చిన్న వర్డ్, ఓవర్వెల్మ్డ్ అనమాట. వీ అండర్స్టూడ్ ద మీనింగ్ ఆఫ్ overwhelmed that day, and thank you guys, thank you so much. It's all because of you, it's all because of you spreading the word of a good film. Thank you so much. And then we all were happy, we were playing the success of True Love and then came this idea for part 2. చాలామంది ఆడియన్స్ కూడా అడిగారు అబౌట్ పార్ట్ 2, ఈజ్ దేర్ గోనా బి ఎనీ పార్ట్ 2, పార్ట్ 2 ఉంటే బాగుంటుంది కదా, వన్ నో వాట్ హ్యాపెండ్ నెక్స్ట్. అండ్ అది తెలుసుకొని ట్రూ లవ్ అనేది ఒక ట్రూ స్టోరీ అని తెలుసుకున్నాక అది రియలీ క్యూరియస్, తర్వాత ఏమైంది, వాంటెడ్ టు నో అది అని. అండ్ దెన్ ఆర్ డైరెక్టర్ శ్రీధర్ గారు, హీఈస్ ది డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఆఫ్ పార్ట్ 1, శ్రీధర్ రెడ్డి గారు, అండ్ ఆర్ రైటర్ వినయ్ కుమార్ ఒక్కపట్ల గారు, ది బోత్ సాట్ ఆన్ ది పార్ట్ 2 స్క్రిప్టింగ్. అండ్ చాలా పేజీలు జరిగాయి, చాలా పేజీలు నలిగాయి, చాలా పెన్లు అయిపోయాయి. అండ్ దెన్ దే కేమ్ అప్ విత్ అ బ్యూటిఫుల్ స్క్రిప్ట్ ఫర్ పార్ట్ 2. అండ్ దెన్ ఒకసారి నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు గివ్ మీ అ నరేషన్, వినయ్ నన్ను కూర్చోబెట్టి టేబుల్ మీద ఐ గివ్ మీ ద ఫుల్ నరేషన్, అండ్ ఇట్ వాజ్ రియలీ నైస్. I was impressed again, and I don't have a choice. True Love and part 1 అంత హిట్ అయింది కాబట్టి definitely we have to do a part 2 and give it back to the audience. So yeah, and the part 2 has begun. 2 new guys joined, Rishi and Kitu. So the team got bigger. And then the workshop started for part 2. And part 1 like ఇందులో romantic scenes లేవు, but still we needed workshop because of the depths in characters, and there is a lot of variations in the characters, and even నా క్యారెక్టర్లో కూడా there's a lot of age gap. Before he's a youngster and now he becomes the father of a daughter, and also he's been carrying a past
ఇన్ హిస్ మైండ్ ఇవన్నీ ఈ ఫ్యామిలీ మ్యాన్ లాగా అండ్ a broken soul laga, it needed a lot of homework to do. అంటే ఇది నీకు తిన్నా తినకపోయినా సచ్చినా పర్వాలేదన్నమాట. ఏమై శ్రీ నీకు? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నేను నీకు నచ్చట్లేదా? చెప్పు. ఏమన్నా గట్టిగా మాట్లాడితే ఇదిగో ఇలా సైలెంట్గా ఉంటావు. ఇంట్లో అందరూ అడుగుతున్నారు శ్రీ, పెళ్ళయి 1 year అవుతుంది, ఇంకా పిల్లలు లేరేంటని. అయినా మన ఇద్దరి మధ్య ప్రేమే లేదు, ఇంకా పిల్లలు ఎక్కడి నుంచి పుడతారు? అయినా ఈ విషయం వాళ్ళకి తెలియదు కదా. కానీ మనం ఇలాగే కంటిన్యూ చేస్తే ముందు ముందు ఖచ్చితంగా వాళ్ళకి తెలిసిపోతుంది మన ఇద్దరి మధ్య ప్రేమ లేదని. అప్పుడేం చెప్తావు నువ్వు? ఆంటీ, నాకు పెళ్లి చేసుకోవడమే కానీ పిల్లల్ని కండం, పిల్లల్ని సుఖపెట్టడం అలవాట్లేదని చెప్తావా? ఛీ! So these workshops help me a lot, and I'm really thankful to Sridhar Reddy garu again for arranging these workshops. And మా వర్క్షాప్స్లో అయితే మా రైటర్ వినయ్ని నేను పట్టుకొని తినేసేవాడిని టు ఎక్స్ప్లెయిన్ మీ లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. అంటే వినయ్ ఏజ్లో నాకన్నా చిన్నోడు. ఐ డోంట్ నో హౌ కమ్ హీ రోట్ సచ్ డీప్ క్యారెక్టర్స్, అండ్ మేబీ శ్రీధర్ రెడ్డి గారు వుడ్ హ్యావ్ హెల్ప్డ్ హిమ్. బట్ నాకు అర్థం చేసుకోవడానికి వాళ్ళిద్దరిని చాలా క్వశ్చన్స్ అడిగి వాళ్ళిద్దరు బుర్రలు తినేసి అండ్ they helping me enacting some emotions. The workshops were fun and it helped me a lot. ఒకవేళ నా యాక్టింగ్ కనుక మీకు ఎక్కడైనా రియలిస్టిక్ అనిపించినా, ఎక్కడైనా కనెక్టింగ్ అనిపించినా, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ది వర్క్షాప్స్ అండ్ బికాస్ ఆఫ్ హౌ దే హెల్ప్ మీ. అందుకే లావణ్య దగ్గరే ఆగిపోయాను, లావణ్యతోనే ఉండిపోయాను. కానీ నేననే వాడిని ఎవరికైనా రుణపడి ఉండాలంటే అది దివ్యాకే. ఎందుకంటే ఇన్నాళ్ళు నా భయాన్ని, నా బాధని తెలియకుండానే నాతో కలిసి మూసింది. కానీ ఇప్పుడిప్పుడే నాకు అనిపిస్తుంది దివ్య లేకపోతే నేనేమైపోతానో అని. దివ్య, నువ్వు నన్ను ఎన్ని మాటలైనా కొట్టు తిట్టు పడతాను. ప్రేమ చూపించడం లేదని మాత్రం వెళ్ళిపోకు. ఎందుకంటే నాకు ప్రేమ చూపించడం రాదు, నా వల్ల కాదు. అందుకే లావణ్య దగ్గరే ఆగిపోయాను. And then the shooting started for part 2. I can say it's more adventurous than part 1 because of more of locations, more of number of days. It's almost double the number of days and double the actors, double the locations. And we worked with small kids. రెండు చిన్న పాపలతో వర్క్ చేసాం. అండ్ నాకు అసలు అర్థమైంది కాదు వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ చేయాలి. అంటే I was never good with kids, but still I have to act like a father to them, and it was really a lot of fun. And చాలా మెమరీస్ ఉన్నాయండి పార్ట్ 2 షూటింగ్లో. వీ హవ్ బీన్ ట్రావెలింగ్ టు లాట్ ఆఫ్ లొకేషన్స్ అండ్ మీరు నమ్మరు, యాక్సిడెంట్లు అయిన రోజులు ఉన్నాయి, బట్ ఎవ్రీ వన్ ఆర్ సేఫ్ లక్కీలీ. అండ్ హైవే మీద కార్లు బ్రేక్ డౌన్ అయిపోయిన రోజులు ఉన్నాయి. lot of things and it was not easy. It was not at all easy. The part 2 కొన్ని సీన్స్ బాగా రాలేదు యాక్చువల్లీ చెప్పాలంటే, బట్ స్టిల్ శ్రీధర్ రెడ్డి కేమ్ ఫార్వర్డ్ అండ్ reshooted it, and later it came out well. There's a lot of hard work చెప్పాలంటే part 2కి behind it.
because of all these, reshoots or mishaps like the accidents and all, and the number of days extended unexpectedly, and due to a lot of things, there's also a lot of hard work than part one, and a lot of money they had to put in, but still Sridhar Reddy garu pulled it off. So compromise avvakunda where he did all that, I really appreciate it, and we were really thankful for that. We are still thankful for that, and I'm thanking him once again. Thank you, Sridhar Reddy garu, for doing what you all did for True Love and placing it where it is right now. It's all because of you, and mere compromise avvakapadam valle you did whatever it takes for that. And talking about the other characters of the film, I really loved this couple, Monica and Ram Romeo. I just love them. They're so cute, and as the character Sri also, వాళ్ళు లేకపోతే అసలు లావణ్య లేదు. ఇంకా నా వల్ల కాదు నీతో బ్రతకడం. సరే అయితేంది, బ్రేకప్, వెళ్ళిపో. హే ఆపండి ఎదవగల. నాకు అర్థం కావట్లేదు లావణ్య, వీడింకా మారడు. హా లావణ్య, తప్పంతా నాదే, చాలా వదిలే. వదిలేకపోతే పట్టుకుంటారా నిన్ను? కోతి ముఖమోడా, సిగరెట్లు తాగి చావు. పోయి చుంచుమోందాను. నువ్వు పెట్టే ఫ్రస్ట్రేషన్కి సీరియల్ లేకపోతే ఎప్పుడు పోయేవాన్ని. నన్ను చుంచు అంటావా? మరి నువ్వు నన్నలే. చిచి, రోజు ఇదే గోల. And Shree's friend played by R.K. Nalam. Shree's friend character లేకపోతే Shree Garu. True Love is not only about love, it's also about friendship. It's a great friendship story too, and it feels so wonderful to have such persons in our life. రే బా, బా ఇక్కడ ఉన్నారా? ఇప్పుడే ఇంటికి వచ్చాను, చెప్పరా. నేను లేకపోతే ఎవడని ఫీల్ అవుతాడంటావా? ఎవరు ఫీల్ అవ్వరు కానీ ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అరే నేను లేకపోతే ఎవరైనా తక్కువగా చూస్తారంటావా? ఎవరు చూడలేరా? అసలు ఏమైంది నీకు? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నువ్వు చాలా గ్రేట్ రా. అందరూ నన్ను వదిలిపోయినా నువ్వు అక్కడే నాతో ఉన్నావు. నేను హ్యాపీగా ఉండేటట్టు చూసుకున్నావు. నువ్వు తోపురా. ఐ లవ్ యూ రా బా. నేను కాకపోతే ఎవడు చూస్తాడు కానీ ముందు మ్యాటర్ ఏందో చెప్పు. ఏం లేదురా, నువ్వు నాతో ఎలా ఫ్రెండ్షిప్ చేసావు, మా ఫ్యామిలీతో కూడా అలాగే ఫ్రెండ్షిప్ చేయాలరా. మా అక్క, మా అమ్మ, మా చెల్లి అందరూ చాలా బాగా ఫ్రెండ్షిప్ చేస్తారా. దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ దాన్ మీ. రే అసలు ఎందుకు ఏడుస్తున్నారా? ఏమైంది నాకు చెప్పు. నిన్నేరా? ఏం లేదా, మామూలుగా చేసా. ఆర్ యు ఓకే బావా? అరే నీకు విషయం చెప్పనా? చెప్పు. ప్రేమకి క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుందేమో కానీ ఫ్రెండ్షిప్ మాత్రం ఉండదురా. ఫ్రెండ్షిప్కి అసలు క్యాస్ట్ ఫీలింగ్ ఉండదురా. నువ్వు గ్రేట్ రా. రే పిచ్చి నా కొడక. రే హలో హలో. And also, I really loved this character of Baba played by Imran. It's like అంటే ఆ క్యారెక్టర్ వల్లే అంత పెద్ద కాన్ఫ్లిక్ట్ వచ్చింది, బట్ స్టిల్ దట్ క్యారెక్టర్ ఈస్ సో క్యూట్ దట్ హీ గాట్ కన్విన్స్ టు గివ్ టైమ్ ఫర్ లావణ్య. అండ్ అంటే చాలా యాడమెంట్, చాలా స్టబ్బర్న్ క్యారెక్టర్స్ ఉన్న టైంలో లైక్ లావణ్యాస్ ఫాదర్ హూస్ సో అబ్సెస్డ్ విత్ క్యాస్ట్, ఇలాంటి మంచి క్యారెక్టర్స్ చూసేటప్పటికి వి ఫీల్ సో గుడ్. అండ్ మన చుట్టూ కూడా అలాంటి చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. వి ఫీల్ సో గుడ్. ఇట్స్ లాట్ ఆఫ్ పాజిటివిటీ అరౌండ్ అస్, అండ్ ఐ ఫెల్ట్ సో గుడ్ సీయింగ్ దెమ్ ఇన్ ద మూవీ.
And coming to the parents' characters, my parents played by Basha garu and Sunita garu, they were really so cute. First day dining table scene వాళ్ళతో షూట్ చేసినప్పుడు they made us so comfortable. And Sunita garu అయితే like she comes and greets everyone and energizes the set, and she gives a lot of boost and lot of positive energy. And ఫాదర్ క్యారెక్టర్ ప్లే చేసిన భాష గారు కూడా ఈజ్ సో కూల్. అండ్ ఈవెన్ మా సిస్టర్ క్యారెక్టర్ ప్లే చేసిన లక్ష్మి కూడా షీఈ్ ఆల్సో సో ఎనర్జెటిక్. అండ్ ఇట్ ఆల్ మేడ్ అస్ లుక్ లైక్ ఎ ఫ్యామిలీ. ఇట్స్ సో బ్యూటిఫుల్ వర్కింగ్ విత్ ఆల్ దీస్ అదర్ యాక్టర్స్, అండ్ ఇట్ మేడ్ ద సెట్ లార్జర్ అండ్ బ్లాసమ్. అండ్ ఆల్సో లావణ్యాస్ పేరెంట్స్ గురించి మాట్లాడాలి. ఫాదర్ ప్లేడ్ బై శుభోదయం సుబ్బారావు. ఆయన చూస్తేనే కోపం వచ్చేసేది. ఐ మీన్ ది క్యారెక్టర్ విచ్ హీ ప్లేడ్, ఇన్ఫ్యాక్ట్ మీకు కూడా కోపం వచ్చి ఉండొచ్చు. బట్ దేర్ ఆర్ రియలీ పీపుల్ లైక్ దట్ హూ ఇస్ అబ్సెస్డ్ విత్ కాస్ట్. అండ్ వాళ్ళని ఏం చేయగలం, లైక్ హౌ టు వాళ్ళకి ఎలా చెప్పాలి ఇట్స్ నాట్ కరెక్ట్ అని. మేబీ True Love Endలో how our people have shown them how Sridhar Reddy and Vinay Kumar has written the script and showed how the character transforms, the character arc. I really love this beautiful scene where Divishri goes to Lavanya's mother, played by Achyuta Lakshmi garu. She done it so wonderfully. And Achyuta Lakshmi garu అక్కడ డైలాగ్ చెప్తారు, ఏం సాధించావయ్యా ఇప్పుడు నీ క్యాస్ట్ వల్ల ఆఖరికి ఇదే కదా మిగిలింది. అండ్ వెన్ హీఈస్ ఆన్ ద బెడ్ క్రిపుల్ అయిపోయి, వెన్ హీస్ ప్యారలైజ్డ్, ఆ సీన్లో అయితే నాకు నిజంగా విజిలేయాలనిపించింది. వెన్ ఐ సా ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. ఇట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్, మై మోస్ట్ ఫేవరెట్ మూమెంట్స్ ఆఫ్ True Love End Part 2. It brought a whole meaning to all this caste obsession. And ఆఖరికి ఏం మిగిలింది నీకు, నీ కూతురు మిగలేదు, ఏది మిగిలింది ఇదే కదా అని ఆవిడ చెప్తున్నప్పుడు ద రిగ్రెట్ ఇన్ హిస్ ఫేస్ అండ్ ద పెయిన్ ద మదర్ ఈస్ గోయింగ్ త్రూ, ఇట్స్ రియలీ సో ఎమోషనల్. అండ్ it just what happens when we take bad decisions. And True Love End Part 2 was ready for release with a running time of close to 2.5 to 3 hours, including the deleted scenes and extras. So we thought, why don't we give a try for a theatrical release as a feature film? We were very excited. In fact, the release ayaka meer kuda chaala mandi, many of the audience have requested for a theatrical release, but it's not so easy. అది డ్యూ టు a lot of limitations అది కుదరలేదు అప్పుడు. So we went on for a YouTube release and it exploded again. It gave us a lot of love. ఎక్కడ పడితే అక్కడ True Love End గురించి షేర్ చేస్తున్నారు, స్టేటస్లు పెడుతున్నారు. And you've been sending us your love through your comments, your messages. ఇన్ఫ్యాక్ట్ మా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా చూస్తుంటే లైక్ వి వర్ సో ఓవర్వెల్మ్డ్. అండ్ not only just appreciation messages, but almost we can see many of the people's tears in the comments and messages. Even now I have it in my Instagram. There are many lot of emotions people have went through seeing the film. That's what it made it a special film for us, because it's not just a film where మనం చూసి బాగుందిరా అనుకొని ఇంకెవరిని చూసినంతసేపు బాగుంది అనుకొని వదిలేసేది కాదు. దే ఫెల్ట్ ఇట్, దే ఫెల్ట్ ది ఎమోషన్, దే బికేమ్ నాస్టాలజిక్. వాళ్ళ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ వాళ్ళు గుర్తెచ్చుకున్నారు. అండ్ మేకింగ్ దమ్ cry and going into such an emotion is itself is the biggest victory. And మేము ఫీల్ అవుతున్నాం. అండ్ it all happened because of some positivity or the positivity from you guys, or maybe the honesty in the efforts.
or maybe the honesty in the story itself. We don't know, but we were very thankful and grateful to the universe and also to each and every one of you guys. Thank you so much. And we've been getting immense appreciations for our film, for the story, for the dialogues, for our acting, for the music. Thank you so much, guys. And the story, scripting, dialogues, it all goes to Sridhar Reddy garu and our writer Vinay Kumar Vakkapatla garu. Vinay, the dialogues he have written is like కొన్ని అయితే గుండెలో గుచ్చుకోవడమంటారు కదా. people said these the dialogues were like that, and మ్యూజిక్ అయితే ఇంకా అసలు నరాల్లోకి ఎక్కడం ఉంటారు కదా. మెనీ పీపుల్ ఫెల్ట్ ఇట్. ఆల్ దీస్ ఆర్ ద కమెంట్స్ విచ్ ఐ గాట్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ది మెసేజెస్. అండ్ చాలామంది కాల్ ట్యూన్స్ అడిగారు. అండ్ ఈవెన్ వీఆర్ హ్యాపీ టు ప్లేస్ ది సాంగ్స్ ఆన్ మెనీ music platforms, music players online like Jio Saavn, Wink and all, Spotify, Apple Music. Music anta hit avadaaniki the sole reason are PR, Peddapalli Rohit, a music composer. You're such a wonderful composer kanna I should say you're a magician. I don't know how you get such tunes and such lyrics. I always said this, music is the soul of our movie. Even music, and it's not just music, songs lo kuda the lyrics carried so much meaning, and these songs were so into our minds. We have been humming the songs, humming the music, humming the BGMs గురించి స్పెషల్గా జనాలు అడిగితే BGMs రిలీజ్ చేసాం. అండ్ ఈవెన్ ఇట్ ఎక్స్ప్లోడెడ్ ఆన్ యూట్యూబ్, అండ్ అది చాలామంది రింగ్ టోన్స్గా పెట్టుకుంటున్నారు. ఈవెన్ నేను వేరే షూట్స్కి వెళ్ళినప్పుడు కూడా వేరే మా క్రూ వచ్చి షోయింగ్ మీ బ్రో మీ బీజిఎం నా రింగ్ టోన్ మీద నా రింగ్ టోన్ మీద. ఐ ఫెల్ట్ సో హ్యాపీ, అండ్ ది హోల్ క్రెడిట్ గోస్ టు యూ. యూఆర్ సచ్ అ వండర్ఫుల్ కంపోజర్. అండ్ కమింగ్ టు అవర్ యాక్టింగ్, నేను గొప్ప యాక్టర్స్ కాదు, బట్ స్టిల్ the way you are loving us, the whole reason is the workshops we have done, and the inputs we got from Sridhar Reddy garu and our whole team collectively. And Sridhar Reddy garu chala situations lo, chala scenes lo, even while acting అది సరిపోయినప్పుడు he's so strong on that. నాకు అదే కావాలి, ఎమోషన్ ఇంకా కావాలి బ్రో, అది కాదు, అది నాకు సరిపోవట్లేదు. అండ్ ఆయన అలా చాలా చెప్పి చాలా ఇన్పుట్స్ ఇచ్చి అది తీసుకున్నారు. దట్ ఈస్ వాట్ యు ఆర్ సీయింగ్ ఆన్ స్క్రీన్ రైట్ నౌ. అండ్ హీఈస్ ఆల్వేస్ మోటివేటెడ్. హీ ఆల్వేస్ స్క్వీజ్ ద జ్యూస్ అవుట్ ఆఫ్ అన్ యాక్టర్. అండ్ that's where we are right now. That's what you're loving us right now. And also special mentions to our writer Vinay garu. When Sridhar Reddy was busy in the other things, he used to explain me each and every scene, each and every dialogue line by line. It made me so easy to perform, and so easy to understand and perform, not just delivering dialogues but understanding the dialogues, the depth of the dialogue, and playing the character. And our cinematography Sam garu, తనకు చాలా ఛాలెంజెస్ ఉంటుంటాయి. షూటింగ్ ఇన్ డిఫరెంట్ క్లైమాటిక్ కండిషన్స్, షూటింగ్ ఇన్ డిఫరెంట్ టెంపరేచర్స్, డిఫరెంట్ లొకేషన్స్, అండ్ ఆల్సో మెనీ టైమ్ బౌండ్ సిచ్యువేషన్స్, బట్ స్టిల్ హీ మేడ్ ఇట్. అండ్ దట్ ఈస్ వాట్ ద బ్యూటిఫుల్ ట్రూ లవ్ అండ్ యూఆర్ సీయింగ్ రైట్ నౌ. అండ్ ఆల్సో అవర్ ఎడిటర్ కార్తిక్ నందన్, who also choreographed Neeku Naku Naduma, the romantic song of Part 1. And I know how difficult the job of editing is. And then there's an all-rounder called Islavat Rajshekhar. He can do anything and everything. Tanu direction department lo chesadu. He is also a director by himself and a good writer. And he did as an additional cinematographer sometimes. And he does editing. And he helped a lot in True Love, which I have seen behind the scenes. Thank you, Islavat Rajshekhar.
And finally, here we are on the first anniversary of True Love, and happy birthday, True Love. And you have given us a lot, you have taught us a lot, and you made the audience a lot closer to us. You gave us so much love, and I don't know what we can give you back. Maybe we can make you bigger. So that's what we are trying to do one day. We are coming up with True Love and the feature film for theatrical release. The script work is going on. It's not going to be the same. It's going to be better. It's going to be fresh. So right on lockdown kabatti we are just doing the script work. I mean, the writer Vinay Kumar Vakapatla garu, Sridhar Reddy garu, they are on it, and we'll come up with a beautiful script, and we are looking out for producers. If everything goes well, we'll start the movie after lockdown, and hope you'll see a much more beautiful film after True Love and coming soon. Stay tuned, guys, and thank you so much, each and everyone, for the love you have given us. Thank you so much. పక్క గదిలో రెస్ట్ తీసుకుంటుంది. వెళ్ళి లేపు అడుగు. ఒక మనిషి మనసుకి రెస్ట్ లేకుండా చేసి మీ కూతురు అక్కడ రెస్ట్ తీసుకుంటుందా? అడుగు. ఏం అడగాలనుకుంటున్నావో ఇప్పుడు నా కూతుర్ని అడుగు. నీ ప్రశ్నలకు సమాధానాలన్నీ ఇందులో ఉన్నాయి. చదువుకో. ఈ లెటర్ చదివాక నన్ను ద్వేషిస్తున్న నాన్నగారికి ప్రేమతో మీ కూతురు రాయనది. నాన్న, నువ్వంటే నాకు చాలా ఇష్టం. చెప్పలేనంత ప్రేమ. నీపై నాకున్న ప్రేమని, నాపై నీకున్న ప్రేమని కులంతో కానీ మతంతో కానీ ముడివేయగలవా? లేదు కదా. శ్రీపై నాకున్న ప్రేమ కూడా అంతే నాన్న. శ్రీ ఎవరో కూడా మీకు తెలీదు. నేను మీకు చెప్పలేకపోయాను నాన్న. ఎందుకంటే మీ కులపిచ్చి చూసి నాకు భయం వేసింది. నేనంటే మీకు ప్రాణం నాన్న, కానీ శ్రీ అంటే నాకు ప్రాణం. నేనేదో ఆట పట్టించడానికి శ్రీ నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగితే సెకండ్ కూడా ఆలోచించకుండా తాళి కట్టేశాడు నాన్న. రేపు నా కోసం ప్రాణాలు ఇవ్వమన్నా సెకండ్ కూడా ఆలోచించడనే నమ్మకం నాకు కలిగింది. అందుకే నేను ఆ రోజు వాడి ప్రేమని ఆపలేకపోయాను. నేను పెళ్లి చేసుకుంది మీ మీద గౌరవం లేక కాదు నాన్న, మీరు యాక్సెప్ట్ చేస్తారనే నమ్మకం. కానీ మా ప్రేమ తెలిసిన రోజు అమ్మ చెప్పిన మాటలకి మా నమ్మకం చచ్చిపోయింది. విడిపోదాం అనుకున్నా కానీ ఒక సిచ్యువేషన్ నన్ను ఆపేసింది. లావణ్య, ఏడవకు. లావణ్య ప్లీజ్. ఊరుకో లావణ్య, ఊరుకో లావణ్య ప్లీజ్, ఊరుకోవే లావణ్య ప్లీజ్. ఏడవకు లావణ్య ప్లీజ్. లావణ్య ఊరుకోవే ప్లీజ్. లావణ్య ఊరుకోవే. ఏడవకు ప్లీజ్. ఊరుకో లావణ్య ప్లీజ్. లావణ్య ఊరుకోవే. రావట్లేదు. లావణ్య ప్లీజ్. లావణ్య ఏమైంది? నేను వాటర్ తీసుకొని వస్తా. అయ్యో Thank you so much for all my True Love and audience to make success. It's nearly 10+ million views, and ee rojki like 1 year anniversary April 26th. So
లాస్ట్ ఇయర్ ఇదే రోజు రిలీజ్ చేశాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంత పెద్ద సక్సెస్ రావడానికి కారణం లైక్ బికాస్ ఆఫ్ మై ఆడియన్స్ అండ్ ఎస్పెషల్లీ హలో చాట్, షేర్ చాట్ అండ్ ఫేస్బుక్లో ఒక పేజ్ ఉంది లైక్ మనసులో మాట, రాజారాం గారు, లైక్ హీస్ ఫ్రమ్ దుబాయ్. అండ్ మాకు తెలియకుండానే అతను వాళ్ళ బాగుంది స్టోరీ అని చెప్పేసి ఒక సీన్స్ పెట్టారు. క్లైమాక్స్ సీన్ లైక్ తాళి విప్పేసేది ఆ సీన్ పెట్టారు. సో దానికి అసలు వాళ్ళ ఎఫ్బీ పేజ్లోనే ఇట్స్ నియర్లీ నేను చూసినప్పుడు లైక్ మీ దానికి ఎఫ్బీ పేజ్లో పెట్టారు అని చెప్పి వేరే వాళ్ళు చెప్తే చూశాను. దానికి నియర్లీ 2 million వ్యూస్ వితిన్ 5-6 డేస్లో వచ్చాయి. సో ఐ వాజ్ సర్ప్రైజ్డ్ ఎందుకు ఇన్ని వ్యూస్ ఎలా వస్తున్నాయి అని చెప్పేసి సెర్చ్ చేసి అతను కాంటాక్ట్ తీసి కాల్ చేసి మరి లైక్ థ్యాంక్స్ చెప్పాను. అండ్ అతను కూడా సినిమా బాగా నచ్చింది, సో దట్ అతను ప్రమోషన్ చేశారని చెప్పారు. ఐమ్ సారీ. అండ్ రియలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ all of my audience once again wholeheartedly. Thank you so much for making my film success. And first of all, story and it's based on true love story. Before going for the shoot, like I want to try like నా స్టోరీ అసలు ఎలా ఉంది, జనాల వరకు రీచ్ అవుతుందా అవ్వదా అని చెప్పి దాన్ని నేను తెలిసిన వాళ్ళకి అందరికీ నా దగ్గర ఒక స్టోరీ వచ్చింది, సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ, సో నాకు కొంచెం సజెస్ట్ చేస్తావా సినిమా ఎలా ఉంటుంది స్టోరీ అని చెప్పి చాలామందిని కలిశాను, స్టోరీ చెప్పాను. చాలా బాగా కనెక్ట్ అయింది. అండ్ వాళ్ళ ఐస్లో నుంచి నేను వాటర్ చూసాను. అలా అసలు లవ్ అంటే పడని వాళ్ళకి, అమ్మాయిలు పిచ్చిన వాళ్ళకి, సో అలాంటి వాళ్ళకి చాలామందికి చెప్పాను. ప్రతి ఒక్కరు పాజిటివ్ రెస్పాన్స్, చాలా బాగుంది స్టోరీ, పంపిన వాళ్ళు ఎవరో కానీ చాలా బాగా రాశారు అనేసి అన్నారు. దెన్ ఐ రియలైజ్డ్ ఇట్స్ మై స్టోరీ అని చెప్పి నేను ఎవరు చెప్పలేదు, సో చూద్దామని చెప్పేసి అలా అయిపోయింది. అండ్ దెన్ ఆఫ్టర్ లైక్ స్టోరీ మొత్తం రాసి పెట్టేశాను. అండ్ ఐ రిక్వైర్డ్ లైక్ బ్యూటిఫుల్ డైలాగ్స్, లైక్ మనం రియల్ లైఫ్లో మాట్లాడుకునే దానికంటే కొద్దిగా ఇంకా బ్యూటిఫుల్గా డైలాగ్స్ ఉండాలి. సో ఫర్ దట్ లైక్ ఐఎమ్ సర్చింగ్ ఫర్ ద గుడ్ డైలాగ్ రైటర్. సో అప్పుడు నా దగ్గర ఒక అసిస్టెంట్ డైరెక్టర్ జగదీష్ తునికిపాటి అని నా దగ్గర వర్క్ చేసే అతను. సో అతనికి ఛాన్స్ ఇచ్చి లైక్ నువ్వు డైరెక్షన్ చెయ్యి, సో దట్ నేను ప్రొడ్యూస్ చేస్తాను అని చెప్పేసి ఒక డైలాగ్ రైటర్ ఉన్నారు అని వినయ్ కుమార్ వక్కపట్ల అని అప్పుడు నాకు జగదీష్ వల్ల పరిచయం అయ్యారు. సో ఇంకా అలా కూర్చొని డైలాగ్స్ అన్నీ రాసి సో వి గో ఫార్వర్డ్ లైక్ షూట్కి వెళ్ళిపోదాము అని డైరెక్షన్ నువ్వు చేయి అని చెప్పి జగదీష్ తునికిపాటికి సో చెప్పాను. సో ఆఫ్టర్ దట్ లైక్ వెన్ షూట్ స్టార్టెడ్ లైక్ కపుల్ ఆఫ్ డేస్ లైక్ 1 or 2 days. సో నాకు యాక్చువల్లీ ఏంటంటే ఈ రియల్ లైఫ్లో ఎలా అయితే ఉందో లైక్ హ్యాస్టీస్గా అలాగే అవ్వాలి. సో దానికోసం ముందే మేము రిహార్సల్స్ పెట్టాము లైక్ వర్క్షాప్. సో భరత్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ భరత్ గారి గురించి మాట్లాడాలంటే నేను భరత్ బండారు యాక్చువల్గా ఒక షార్ట్ ఫిల్మ్ లైక్ పిఎస్పీకి అని చెప్పేసి ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. సో పెళ్లి చూపులు ప్రోగ్రామ్ విన్నప్పుడు మా టీవీ ప్రదీప్ అందులో విన్నర్ ఉంది కదా జ్ఞానేశ్వరి, సో తనతో చేశాను. అప్పుడు హీరోగా పెట్టుకుందాం అనుకున్నాను, బట్ బికాస్ ఆఫ్ బిజీ షెడ్యూల్ సో భరత్ గారు డేట్స్ అప్పుడు దొరకలేదు. సో బై లక్కీలీ ఛాన్స్ లైక్ ట్రూ లవ్ ఎండ్కి ఓకే అన్నారు అండ్ స్టోరీ పంపించాము. సో చదివారు, బాగుంది, 2 days డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అని అన్నారు. బట్ క్లైమాక్స్ సీన్ మాత్రం చేంజ్ చేయమన్నారు బికాస్ సాడ్ ఎండింగ్ ఉంది, సో హ్యాపీ ఎండింగ్ లేదు బ్రో, సో ప్లీజ్ హ్యాపీ ఎండింగ్ ఇవ్వండి, సో అలా అయితేనే మూవీ చాలా బాగుంటుందని చెప్పేసి చెప్పారు. దెన్ నేను ఒకటే అన్నానండి, ఇట్స్ బేస్డ్ ఆన్ ట్రూ లవ్ స్టోరీ బ్రో, సో ఐ కాంట్ చేంజ్ నాట్ ఈవెన్ సింగిల్ లైన్. సో మీరు చేయాలనుకుంటే చేయండి, లేదంటే లేదు, బట్ నేను చేంజ్ చేయలేను బికాజ్ యాజ్ టీజ్గా వాళ్ళ లైఫ్లో ఎలా జరిగిందో నేను అలాగే చూపిస్తాను అన్నాను. సో ఎక్స్ప్లెయిన్ చేశాను లైక్ ఫ్యూ థింగ్స్ లైక్ ఎప్పుడైనా సరే మనం ఒక మూవీకి వెళ్ళినప్పుడు సినిమా వెళ్తుంది లైక్ ఫస్ట్ కామెడీ, ఆ తర్వాత ఒక ఫైట్ సీన్, అలా లవ్ సీన్ అండ్ ఒక రొమాంటిక్ సీన్ అండ్ ఇంటర్వెల్ అప్పుడు ఒక మంచి ఫైట్ సీన్ అండ్ అయిపోయింది. ఆఫ్టర్ ఇంటర్వెల్ లైక్ కూర్చుంటారు లైక్ ఆ వీడియో ఈ వీడియో సమ్ ఎమోషనల్స్ కానీ కామెడీ కానీ ఒక ఐటమ్ సాంగ్
అలా వచ్చినప్పుడు అందరు చూస్తారు. మధ్యలో ఇంటర్వెల్కి ముందు ఒక ఎమోషనల్ సీన్ వస్తుంది. అందరు చూసి ఇలాగే చూస్తూ ఉంటారు, కళ్ళ నుంచి వాటర్ వస్తూ ఉంటాయి. అది అయిపోయింది. తర్వాత వెంటనే ఒక కామెడీ సీన్, మళ్ళీ అందరు నవ్వేస్తారు, ఆ ఎమోషన్ అనేది మర్చిపోతారు. ఆ తర్వాత ఒక ఐటమ్ సాంగ్, కామెడీ అన్నీ అది ఎక్కడికో మూలకి వెళ్ళిపోతుంది. ఆ ఎమోషన్ అనేది కనిపించదు. సినిమా అయిపోయింది, హ్యాపీ ఎండింగ్, కామెడీ సీన్, నేమ్స్ స్క్రోల్ అవుతూ ఉన్నాయి, కామెడీ సీన్ ప్లే అవుతుంది, అందరు నవ్వుకుంటూ థియేటర్ నుంచి బయటకు వచ్చేసారు, ఇంటికి వెళ్ళారు, తిన్నారు, పడుకున్నారు. సినిమా ఆ మధ్యలో ఒక ఇంటర్వెల్ బిఫోర్ ఒక ఎమోషనల్ సీన్ గురించి చెప్పాను కదా, అది అందరూ మర్చిపోతారండి, ఎవరు గుర్తుండదు. నేను అంతే అనుకున్నాను, మన ఎమోషనల్ క్లైమాక్స్ సీన్ ఇలాగే ఉంది. ఎందుకంటే ఇప్పుడు అదే సినిమా మన థియేటర్లో రిలీజ్ అవుతే ఆ తాళి విప్పేసి నీ పెళ్ళాం లేకుండా నువ్వు ఉండగలవరా అన్నప్పుడు ప్రతి ఒక్క ఆడియన్స్ కలర్ నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఇలాంటి లవ్ స్టోరీ కాకపోయినా ఏదో ఒక లవ్ స్టోరీ, ఏదో ఒక పెయిన్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ పెయిన్ బయటకు తీయాలి, వాళ్ళు రియలైజ్ అవ్వాలి. అండ్ వాళ్ళ ఫ్యూచర్, లైక్ వాళ్ళ పిల్లలకి, వాళ్ళు ఇంకా పేరెంట్స్ ఎవ్వరూ ఆ లవ్కి అడ్డుపడద్దు. ఒక క్యాస్ట్ సిస్టమ్ వల్ల ఎంతోమంది సఫర్ అవుతున్నారు, అలా సఫర్ అవ్వద్దు. సో ఆ క్లైమాక్స్ సీన్ ఆ టైంలో థియేటర్స్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆ సీన్ మన మైండ్లో ఏదైతే చివరిగా మనం ఏదైతే చూస్తామో అదే మన మైండ్లో ఫిక్స్ అయిపోతుంది చాలామందికి. సో అలా వెళ్ళిపోతూ ఉంటారు ఆ సీన్ చూసి ఏడుస్తూ. అది మాత్రం లైఫ్లో ఎవరు మర్చిపోరండి. ఎందుకంటే ఆ సీన్, క్లైమాక్స్ సీన్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫిలిం. క్లైమాక్స్ సీన్ చాలా బాగుంటేనే సినిమా బాగుంటుంది. సో ఎక్స్పెషల్లీ సో అలా అనుకున్నామండి. సో భరత్ గారికి ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ ఫైనల్ హీ సెడ్ ఓకే. దెన్ ఇమీడియట్గా వర్క్షాప్ పెట్టాము, స్టార్ట్ చేసాము అండ్ షూటింగ్కి వెళ్ళిపోయాము. అండ్ జగదీష్ తునికిపాటి డైరెక్టర్కి, మా అసిస్టెంట్ డైరెక్టర్కి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చి చేయమని చెప్పాను. బట్ హీ ఫెయిల్డ్ యాక్చువల్లీ. లైక్ వన్ డే బాగా చేశారు చిన్న సీన్స్. అండ్ వెన్ కమ్స్ టు ఎమోషనల్ సీన్స్ అండ్ ఆఫీస్ సీన్స్ కాంట్ ఏబుల్ టు హ్యాండిల్ అన్నమాట. సో హ్యాండిల్ చేయలేకపోయారు. సో దెన్ ఐ రియలైజ్డ్ బికాస్ ఇట్స్ ఎ రియల్ లవ్ స్టోరీ అండ్ ఐ వాంట్ టు గెట్ అవుట్పుట్ ద సేమ్ థింగ్. లైక్ రియలిస్టిక్గా ఉండాలి, ఎక్కడ యాక్టింగ్ చేసినట్టు ఉండద్దు. వాళ్ళు అందులో వర్క్షాప్ ఎంత బాగా చేశాము అండ్ ఈవెన్ వర్క్షాప్ చేసిన దానికి డబల్ త్రిబుల్ ఎక్స్పెక్ట్ చేశాను. బట్ వర్క్షాప్ చేసిన దానికంటే చాలా లో వస్తుంది ఆ టైంలో. దెన్ ఇమీడియట్లీ ఐ థాట్ లైక్ I need to enter into a direction team. So then immediately I went into this direction team and I have a support of Mr. Rajshekhar. He is a director and he also in our team Anvita Creations. So I took help of him and I started doing direction. Me and Jagdish both we did direction of part 1. సో అలా పార్ట్ 1 చేసి కంప్లీట్ చేసాం. అండ్ పార్ట్ 1 మాకు ఎక్కువ టైం కూడా పడలేదండి, జస్ట్ 7 daysలో మేము కంప్లీట్ చేసాము. అండ్ బికాస్ భరత్ బండారు గారు అండ్ రోహిణి, సో బోత్ ఆర్ లైక్ గుడ్ యాక్టర్స్ అండ్ దే హ్యావ్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సో ఏ చెప్పినా లైక్ ఇమీడియట్గా వాళ్ళు చేసేస్తారు. సో ఈవెన్ 1 take 2 takesలో జస్ట్ టు డూ ద గుడ్ జాబ్. అండ్ చాలా బాగా వచ్చే సీన్స్ అండ్ అలా అయిపోయింది. అండ్ కమ్స్ టు రామ్ రోమియా గారు అండ్ మౌనికా సామ్నేని. సో దే ఆల్ డిడ్ వండర్ఫుల్ అండి. ఎందుకంటే నేను ఇందులో కొత్త వాళ్ళని ఎవరిని పెట్టుకోలేదు. బికాస్ మనం ఎప్పుడైతే లైక్ ఒక మంచి అవుట్పుట్ రావాలి అని అనుకుంటే కొత్త వాళ్ళకి వీ కాంట్ గివ్ ఎనీ ఛాన్స్ బికాస్ దే నీడ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఎక్స్పీరియన్స్ ఉంటేనే రియలిస్టిక్గా చేయగలుగుతారు. సో కొత్త వాళ్ళు అయితే భయపడతారు అండ్ ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కానీ అవి కానీ రియలిస్టిక్గా ఉండవు. సో దానికోసం అని చెప్పేసి అవి పక్కన పెట్టాము. సో పార్ట్ 1 కంప్లీట్ అయిపోయింది 7 daysలో. అండ్ రొమాంటిక్ సీన్స్ చాలామంది అనుకుంటారు లైక్ చాలా ఈజీ అని, బట్ ఇట్స్ వెరీ హార్డ్. చాలామంది ఉంటారు షూట్లో, క్యాస్టింగ్ క్రూ ఉంటారు, అందరి ముందు యాక్ట్ చేయాలంటే ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. అండ్ బట్ ఈవెన్ దో రోహిణి అండ్ భరత్ చాలా బాగా చేశారు. అండ్ దానికోసం కొద్దిగా రిహార్సల్స్ పెట్టాము. అండ్ డైరెక్షన్ ఉన్నప్పుడు చాలా క్రూ ఉంటుంది, అందరినీ బయటికి పంపించేసి సో ఓన్లీ లైక్ డైరెక్టర్ అండ్ కెమెరామ్యాన్, సో వీళ్ళు మాత్రమే ఉన్నారు. అండ్ రొమాంటిక్ సాంగ్ వెన్ కమ్స్ టు రొమాంటిక్ సాంగ్ కార్తిక్ నందన్ అండి మా ఎడిటర్. సో హీఈస్ అ వండర్ఫుల్ ఎడిటర్ అండ్ స్టార్టింగ్ ప్రాజెక్ట్ నుంచి ఇప్పటివరకు లైక్ హీఈస్ అవర్ ఎడిటర్ ఫర్ అన్వితా క్రియేషన్స్.
అండ్ అతనే కొరియోగ్రఫర్ కూడా. సో యాక్చువల్గా మేము వేరే సాంగ్ అనుకున్నాము ఆ మాంటేజెస్, బట్ ఆ మాంటేజెస్ అన్నీ మేము ఈ నీకు నాకు మన రొమాంటిక్ సాంగ్లో పెట్టేసాం. అండ్ కార్తిక్ లైక్ 24 hours ఆఫ్ షూట్, డే అండ్ నైట్ జరిగింది షూట్. సో చాలా బాగా చేశారు. అండ్ థ్యాంక్స్ టు కార్తిక్ నందన్ ఆల్సో. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ పిఆర్ గారు అసలు మ్యూజిక్ అయితే చంపేశారండి. నేను చెప్పాను బికాజ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుండాలండి, ఎందుకంటే ఇది రియల్ లవ్ స్టోరీ అండ్ ఇట్స్ మై లవ్ స్టోరీ. సో బికాస్ లవ్ పెయిన్ పిఆర్ గారు కూడా తెలుసు. సో అందుకని చెప్పి పిఆర్ గారు కూడా ఆ ఫీల్ తనే పడుతున్నారు అనుకొని చాలా బాగా చేశారు. అండ్ ఆ క్లైమాక్స్ సీన్ తాళి విప్పేది, ఇట్స్ రియల్లీ హార్ట్ టచింగ్. ఆ తాళి విప్పేసినప్పుడు వచ్చే డైలాగ్స్ వినయ్ కుమార్ వక్క పట్ల, నేను ఎప్పుడు అబద్ధం చెప్పను, నేను నాలా ఉంటాను, నీకంటూ కష్టం వస్తే ఆఖరికి నీకోసం నిన్ను కూడా వదులుకోవడానికి సిద్ధమే, కానీ ఆ రోజు రానియకుండా చూసుకుంటాను, నీ హస్బెండ్గా నీకు ప్రామిస్ చేస్తున్నాను లావణ్యశ్రీ అని చెప్తాడు. బ్యూటిఫుల్ డైలాగ్స్. ఆ 3 డైలాగ్స్, ఆ 3 ప్రామిసెస్ ఏవైతే ఆ 3 ప్రామిసెస్ ఉన్నాయో అది చాలా బాగా చెప్పించాడు. చాలా బాగా రాశారు వినయ్. అన్ని డైలాగ్స్ చాలా అంటే చాలా బాగా రాశారు. సో అలా అయ్యింది. అండ్ పిఆర్ గారి మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. అండ్ హ్యాపీ సాంగ్, అయ్యో ప్రేమించేసిన సాంగ్, నీకు నాకు నడమని సాంగ్, అండ్ క్లైమాక్స్ సాంగ్ ప్రేమించేసాము అనే సాంగ్. సో ఆల్ సాంగ్స్ సూపర్. అండ్ బీజిఎం అయితే అప్ప ఆ బీజిఎం తానే నా తానే నా బాబా అసలు మైండ్లో నుంచి అస్సలు పోదు. నిద్రలో నుంచి లేచినా కూడా అదే సాంగ్, అదే మైండ్ మొత్తం ఫ్రెష్ ఉంటుంది. అండ్ ఏదైనా బాధ అనిపించినా, ఏమనిపించినా, లోన్లీగా ఫీల్ అయినా ఆ మ్యూజిక్ ఒక్కసారి పెట్టుకొని కూర్చుంటే చాలు, ఫుల్ హ్యాపీ, చాలా బాగుంటుంది. అండ్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు పిఆర్ బ్రో, యూ గేవ్ అన్ వండర్ఫుల్ మ్యూజిక్ టు అ ట్రూ లవ్. అండ్ సో అది సో మా కెరియర్లో ప్రతి ఒక్కరికి, ఈవెన్ ఆర్టిస్ట్లకు కానీ క్యాస్టింగ్లకు కానీ ప్రతి ఒక్కరికి ద బెస్ట్ ట్రూ లవ్ అండి. సో కెరియర్లో చాలామంది చాలా చేశారు. ఈవెన్ నేను చాలా ప్రొడ్యూస్ చేశాను, చాలా స్టోరీస్ రాశాను. అండ్ బట్ ఏ దానికి ఇంత పేరు రాలేదు. అబౌట్ కెమెరామెన్ అండి, మా కళ్యాణ్ శామ్ గారు. కళ్యాణ్ శామ్ వాజ్ గివెన్ అ వండర్ఫుల్ కెమెరా వర్క్ అండి. అండ్ అసలు చాలా బిజీ షెడ్యూల్. ఆయన టైంకి తిను అన్నా తినరు. లైక్ చాలామంది స్టేజ్ పైన చెప్తూ ఉంటారు, ఎందుకు తినరు, ఆకలిస్తే ఎవరైనా తింటారు, తినకుండా ఎవరు ఉంటారులే అని. నేను చాలాసార్లు అనుకునేవాడిని. లిటరలీ ఐ సా ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్. లైక్ అతను బిస్కెట్ ప్యాకెట్స్ ఒక బెల్ట్ పెట్టుకునేవాడు, బ్యాగ్ లాగా. ఆ బ్యాగ్లో బిస్కెట్స్ అవన్నీ పెట్టుకొని, చాక్లెట్స్ పెట్టుకొని తింటూ వర్క్ చేసేవాడు. సో డే అండ్ నైట్ మేము ఖాళీగా ఉన్న యాజ్ ఎ డైరెక్టర్గా మేము తిట్టాలి, అలాంటిది కెమెరామ్యాన్ ఎందుకు లేట్ చేస్తున్నారు, మీకు డబ్బులు ఎక్కువైపోయాయా, అది ఇది అని చెప్పేసి చాలా తిట్టేసి మరి మా దగ్గర వర్క్ చేసుకునేవాడు. సో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు మా కళ్యాణ్ శామ్. అండ్ సో ఇలా కంప్లీట్ అయిందండి పార్ట్ 1 కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము అసలు రిలీజ్ అయ్యాక ఇది చూస్తారా జనాలు అని చాలా అనుకున్నాను. బట్ రిలీజ్ అయ్యాక ఆసమ్ లైక్ ఇలా అప్లోడ్ చేసి మామూలుగా వస్తున్నాయో లేదో అని చెప్పి అందరికి షేర్లు చేస్తూ ఉన్నాం. అరే వ్యూస్ ఏంటో అప్పుడే 10,000 వచ్చాయి. నాట్ ఈవెన్ 10 minutes 10,000 చూస్తున్నాం. లైక్ నిమిషానికి 1,000 పెరుగుతూ ఉన్నాయి. లైక్ ఒక 1 hour తర్వాత చూస్తే 1 lakh దాటిపోయిందండి. సో రియల్లీ షాకింగ్. అసలు వాష్రూమ్కి వెళ్ళి వచ్చి ఇలా రిఫ్రెష్ కొడితే 10,000 20,000 వెళ్ళిపోతున్నాయి. అసలు ఇలా సాధ్యం? నాకు భరత్ గారు ఫోన్ చేసి, బ్రో మీరేమన్నా యూట్యూబ్లో బూస్టింగ్ ఉంటుందండి, 1,000 2,000 5,000 కడితే బూస్ట్ అవుతూ ఉంటాయి. బట్ నాట్ లిటరలీ లైక్ 10,000 వ్యూస్ కూడా రావు బూస్టింగ్ పెడితే. అలాంటిది మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తూ ఉంటే రియల్లీ షాక్ అండి. ప్రతి ఒక్క టీం మెంబర్ మేము రియల్లీ షాక్. అప్పుడు మేము లైవ్స్ పెట్టేవాళ్ళము మిలియన్స్ ఆఫ్ వ్యూస్కి. 1 million రాగానే 1 live, 2 million రాగానే 2nd live, 3 million రాగానే 3rd live. సో అలా పెడుతూనే ఉన్నాం. సో అలా 5 million వరకు వచ్చింది. 5 కాదు 3 million 4 million వరకు రాగానే జనాలందరూ పార్ట్ 2 అని చెప్పేసి చాలామంది పార్ట్ పడుతున్నారు. ఆ కామెంట్స్ అండి అసలు చూస్తుంటే ఐస్ నుంచి వాటర్ వస్తుండే. ఎంత హ్యాపీ అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.
అసలు ఆ కామెంట్స్ ఎంత బ్యూటిఫుల్ అండి. అసలు ఆ లవ్ స్టోరీ అమ్మాయి పోయిన బాధ కన్నా వీళ్ళు మీ ఆడియన్స్ పెట్టే కామెంట్స్ చదువుతూ ఉంటే కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేవి. అంత బాగా పెట్టారండి. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ గైస్. లైక్ మీకు మా సినిమా ఇంత బాగా నచ్చినందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలా అయిపోయింది. అండ్ తర్వాత జనాలందరూ పార్ట్ 2 అడుగుతున్నారు. అండ్ ముద్ర టీవీ వాళ్ళని ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు యూట్యూబ్, సో వాళ్ళు కూడా ప్రేక్షకులు కళ్ళు కాయలు కాసేలా వెయిట్ చేశారు. అండ్ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేది చూడడానికి పార్ట్ 2 కంక్లూజన్ ఎలా అయితే వెయిట్ చేశారో, లైక్ 211 పార్ట్ 2 గురించి కూడా అలాగే వెయిట్ చేస్తున్నారు అన్న రేంజ్లో చెప్పారు. లైక్ ఈవెన్ కొంతమంది ఆడియన్స్ కూడా అన్నారు, బికాజ్ నేను చాలా లేట్ చేశాను పార్ట్ 2. లైక్ ఎందుకంటే యాజ్ ఎ రియల్ స్టోరీలో ఎప్పుడైతే తాళి విప్పేసి వెళ్ళిపోయారో ఆ తర్వాత నెక్స్ట్ డే వాళ్ళ ఫాదర్ చనిపోవడం అండి. అండ్ ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళాక లావణ్య అక్కడ లేకపోవడం, ఆ తర్వాత అమ్మాయి మ్యారేజ్ అని తెలియడం, సూసైడ్ అటెంప్ట్ చేయడం, లావణ్య ఫోన్ కాల్, ఇక్కడ వరకు నిజమండి. ఆ తర్వాత దివ్యశ్రీ అనే క్యారెక్టర్ అండ్ లావణ్య ప్రెగ్నెన్సీ అండ్ పాప అనేది ఇట్స్ క్రియేటెడ్ వెన్ కమ్స్ టు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అండ్ చైల్డ్ ఆర్టిస్ట్ అండి. అండ్ ట్రూ లవ్ అండ్ పార్ట్ 1లో వచ్చేసి లావణ్య మదర్ అండ్ లావణ్య ఫాదర్ అప్పుడు పార్ట్ 1లో చూపించలేదు. అండ్ పార్ట్ 2లో ఆయన శుభోదయం సుబ్బారావు గారు లైక్ ఆల్రెడీ హీ డిడ్ ఇన్ మూవీస్ లైక్ భరత్ అనే నేను సినిమాలో అంతఃకరణ శుద్ధితో అనేసి అంటారు కదా అతను. అండ్ చాలా మూవీస్లో చేశారు. అండ్ సునీతమ్మ గారు కూడా చాలా దాంట్లో చేశారు. అండ్ భరత్ గారు అయితే ఫుల్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ అండ్ చాలా దాంట్లో చేశారు. అండ్ రోహిణి కూడా చాలా దాంట్లో చేశారు. అండ్ మౌనిక స్వామి ఆల్సో లైక్ గుడ్ ఆర్టిస్ట్. అండ్ ఈవెన్ వాళ్ళు కూడా చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశారు. రామ్ రోమియో ఇట్స్ మోర్ దెన్ 30 షార్ట్ ఫిల్మ్స్లో చేశాడు. బట్ ఎక్కడ అంత మంచి పేరున్న ఏవి రాలేదు. బట్ నేను కెరియర్ స్టార్ట్ చేసింది కూడా రామ్ రోమియోతోనే, రాంగ్ కాల్ అనే షార్ట్ ఫిల్మ్తో నేను కెరియర్ స్టార్ట్ చేశాను చైల్డ్ ఆర్టిస్ట్లో. లైక్ సమంత అండ్ దిషిత ద రియల్లీ డిడ్ వెరీ గుడ్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. అండ్ ఈ అమ్మాయి సమంత వచ్చేసి లైక్ ఆ పాప చాలా మూవీస్లో కూడా యాక్ట్ చేసింది అండ్ సీరియల్స్లో కూడా యాక్ట్ చేసింది. అండ్ దిషిత యాక్చువల్లీ షీఈస్ ఏ న్యూ ఆర్టిస్ట్, సో ఎక్స్పీరియన్స్ లేదు. బట్ ఈవెన్ దో లైక్ వర్క్షాప్ పెట్టి రిహార్సల్స్ చేసి వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ చాలా బాగా ఇంట్లో స్క్రిప్ట్ పంపించాక ఇంట్లో వాళ్ళ ఫాదర్ అండ్ మదర్, వాళ్ళ ఫాదర్ డాక్టర్ యాక్చువల్లీ, అండ్ ఇంట్లో కూర్చొని తనకి చాలా బాగా ట్రైన్ చేసి షూట్కి తీసుకొచ్చేవాళ్ళు. అండ్ వాళ్ళ హాస్పిటల్కి లీవ్ పెట్టి మరి అక్కడే షూట్లో ఉండేవాడు. ఎంత నైట్ అయినా సరే ఇక్కడే ఉండేవాడు. అండ్ చాలా బాగా చేశారు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిషిత ఫాదర్, మదర్ అండ్ సమంత పేరెంట్స్ ఆల్సో. అండ్ వెన్ కమ్స్ టు భాషా గారు లైక్ ట్రూ లవ్ అండ్ పార్ట్ 2లో భరత్ ఫాదర్ అండి. అండ్ సునీత గారు మదర్. అండ్ దే రియల్లీ డిడ్ ఎ వండర్ఫుల్ క్యారెక్టర్స్ అండి. చాలాసేపు లైక్ నియర్లీ 1-2 అవర్స్ షాక్ వచ్చి చనిపోయిన సీన్ 1-2 అవర్స్ అలాగే పడుకొని ఉండిపోవాలి. అండ్ మనం కెమెరా పెట్టినప్పుడు పొట్ట లైక్ మనం గాలి పీల్చుకున్నట్టు ఏది రావద్దు అండ్ ఏది కదలద్దు, సో యాస్టీస్గా అలాగే ఉండాలి. సో చాలా కష్టపడ్డారు. అండ్ వెన్ కమ్స్ టు హీరోయిన్ ఫాదర్ శుభోదయం సుబ్బారావు గారు కూడా పెరాలసిస్ వచ్చే సీన్ మేము డిలీటెడ్ సీన్లో రిలీజ్ చేసాము. ఆ పెరాలసిస్ వచ్చే సీన్ కూడా ఇలాగే పెట్టాలి, సో మూర్తి మొత్తం ఇంకోటికి ఇలా పెట్టాలి. సో చాలా కష్టపడ్డారండి. అండ్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్. చాలా అంటే చాలా బాగా మనకి ఏదైతే అవుట్పుట్ కావాలో, సార్ మాకు ఇలా కావాలి, అమ్మ మాకు ఇది కావాలి అని చెప్తే వాళ్ళు నిజంగా వాళ్ళ పెయిన్ అనుకొని వాళ్ళు భరించి చాలా బాగా చేశారు. అండ్ క్లైమాక్స్ సీన్ అయితే యాక్చువల్గా బాగా రాలేదండి. సో నేను సాటిస్ఫై అవ్వలేదు. ఆల్మోస్ట్ ఫైనల్ ఎడిటింగ్ కూడా అయిపోయింది.
అండ్ మ్యూజిక్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, బట్ క్లైమాక్స్ సీన్ అస్సలు బాగా రాలేదు. అండ్ ఆడియన్స్ ఖచ్చితంగా తిడతారు, ఎందుకంటే చాలా చూసాం లైక్ పార్ట్ 1 పార్ట్ 2 ఎక్కడ తగ్గద్దు అని చెప్పేసి పెట్టారు. సో ఎక్కడ తగ్గద్దు. సో క్లైమాక్స్ సీన్ వల్ల, బికాజ్ నేను ఇందాకే చెప్పా లైక్ క్లైమాక్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫిలిం. సో అది బాగాలేకపోతే మూవీయే బాగుండదు, ఎందుకంటే అంత బతికి ఇంటెంకలు చచ్చినట్టు అంత బాగా తీసి లాస్ట్లో క్లైమాక్స్ అలా తీస్తే అస్సలు నచ్చదు. అందుకని చెప్పి మళ్ళీ రీషూట్ చేసి మళ్ళీ భరత్ గారు కానీ రోహిణి గారు కానీ అందరూ మళ్ళీ వచ్చి బాగా యాక్ట్ చేశారు. స్వాతి భీమరెడ్డి, మర్చిపోయాను స్వాతి భీమరెడ్డి, షీఈ్ ఆల్సో లైక్ వండర్ఫుల్ ఆర్టిస్ట్ అండి. ఈటీవీ ప్లేస్లో కూడా తను లీడ్ రోల్గా చేస్తుంది లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, అండ్ చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశారు. అలా ప్రతి ఒక్కళ్ళండి. అండ్ ఈవెన్ ఇందులో లావణ్య ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు రామారావు గారు. గీతా గోవిందం సినిమాలో లైక్ ఒక సాంగ్లో పాపని బైక్ మీద ఇలా తోసుకుంటూ వెళ్తూ ఉంటాడు, అతను చిన్న క్యారెక్టర్ అయినా చాలా బాగా చేశారు. అలా ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ లైక్ ఇంకవన్నీ నేను మర్చిపోలేదు అనుకుంటున్నాను ఆర్టిస్ట్ విషయంలో. లక్ష్మి గారు అండి, సిస్టర్ క్యారెక్టర్, బ్రదర్ సిస్టర్ క్యారెక్టర్ లక్ష్మి గారు. లక్కీ షీ డిడ్ అ వండర్ఫుల్ జాబ్. ఆ క్రైమ్ సీను అసలు సింగిల్ షాట్ డోర్ దగ్గర నుంచి భరత్ గారు వస్తున్నప్పటి నుంచి అలా పైకి తీసుకెళ్ళాలి. అలా ఏడుస్తున్నప్పుడు అన్నయ్య నన్ను కొట్టు నాన్న లేస్తాడు. సో బ్యూటిఫుల్ డైలాగ్స్ అండ్ చాలా బాగా చేశారు. అండ్ భరత్ గారు క్లైమాక్స్ సీన్ మాటలు చెప్పకపోతే మౌనం అంటారు, మనసులో ఉన్న మాట చెప్పకపోతే భయం అంటారు. సో ఇప్పుడు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇది ప్రేమ అయితే ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని చాలా బ్యూటిఫుల్ డైలాగ్స్ రిటర్న్ బై వినయ్ కుమార్ వక్కపట్ల. అండ్ కీబోర్డ్ ప్రోగ్రామర్ సిద్ధు గారు చాలా బాగా చేశారు. అందరూ గుడ్ ఆర్టిస్టులు అండి. అండ్ మంచి మ్యూజిక్, అసలు ఆ ప్రోగ్రామింగ్ చాలా బాగా చేస్తారు. అండ్ పూరి జగన్నాథ్ గారు ప్రతి ఒక్క సినిమాకి కీబోర్డ్ ప్రోగ్రామర్గా చేస్తారు, అండ్ చాలా మూవీస్కి చేస్తారు. అండ్ వెన్ కమ్స్ టు ఫ్లూట్ అండి, ప్రేమించేసిన సాంగ్లో వచ్చి ఆ ఫ్లూట్ క్లైమాక్స్లో చాలామంది రింగ్ టోన్ పెట్టుకున్నారు. దట్ క్రెడిట్ గోస్ టు మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఫ్లూట్ ఉమాపతి గారు అండి. ఉమాపతి గారు మన గోపాల సినిమాకి లైక్ తానా అనేది ఉంది కదా, అలా ఫ్లూట్ అండి చాలా బాగా అసలు చాలా బాగా వాయించారు, మన దానికి బాగా ఇచ్చారు. అండ్ వెన్ కమ్స్ టు అపర్ణ గారు సింగర్, రోహిణికి డబ్బింగ్ చెప్పింది తనే అండి అపర్ణ గారు. అండ్ సింగర్ ఆల్సో లైక్ మన ప్రతి సాంగ్ తనే పాడింది అండ్ చాలా బాగా పాడింది. అండ్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ మేడం అపర్ణ గారు. అండ్ కేఎల్ రాహుల్ గారు సింగర్ మన క్లైమాక్స్ సీన్ పాడారు కదా, లైక్ ఒకసారి ఇటు చూడు నేను వదిలిన తోడు అది. అండ్ చాలా బాగా పాడారు. అండ్ తర్వాత సింగర్స్ అయిపోయారు. అండ్ వెన్ కమ్స్ టు మై డైరెక్షన్ డిపార్ట్మెంట్, బాబీ అండ్ పార్ట్ 2కి మన అసిస్టెంట్ డైరెక్టర్స్ బాబీ, జగదీష్ లైక్ డైరెక్షన్ సూపర్వైజర్, రాజశేఖర్ ఇస్లావత్ అండ్ నా డైరెక్టర్ అండి. నా టీంలోనే వర్క్ చేస్తాడు. అండ్ ఆల్రెడీ నా దాంట్లో ఒక 2-3 ఫిల్మ్స్ చేశారు. అండ్ పిఎస్పీకే అండ్ రాంగ్ కాల్ ఇది నా ఇండియా, సో కొన్ని చేశారు. సో మన దగ్గర సినిమాటోగ్రఫర్ కూడా అండ్ ఎడిటర్ అండ్ ఆల్రౌండర్, సో చాలా బాగా చేస్తాడు. అండ్ అతని వల్లే నేను డైరెక్షన్ నేర్చుకున్నాను. బికాజ్ ప్రతి ఒక్క నాకు స్టార్టింగ్ నేను కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫిలిమ్స్లో ఇప్పటివరకు నాకు తోడున్న మనిషి లైక్ రాజశేఖర్. అండ్ చాలా బాగా నాకు డైరెక్షన్ నేర్పించారు. వితిన్ 20 డేస్లో చాలా బాగా నేర్పించి నేను ట్రూ లవ్ అండ్ పార్ట్ 2 సోలోగా డైరెక్షన్ చేయడానికి రీజన్ రాజశేఖర్. అండ్ ఈవెన్ అతని దగ్గర నేను చాలా వర్క్ నేర్చుకున్నాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేర్చుకున్నాను. బాగా నేర్పిస్తారు, చాలా ఓపిక మనిషి అండ్ చాలా సైలెంట్ మనిషి కూడా. అండ్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ మై వెల్ విషర్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇలా అందరి సపోర్ట్ అండి, ఈచ్ అండ్ ఎవ్రీ క్యాస్టింగ్ క్రూ, లైట్స్ మ్యాన్ కానీ అండ్ మేకప్ మ్యాన్, మేకప్ ఆర్టిస్టులు అండ్ లైట్ మ్యాన్స్, కెమెరా, చాలామంది కెమెరా డిపార్ట్మెంట్ అందరూ హెల్ప్ చేశారు. అండ్ ఇంతమంది సపోర్ట్ ఉంది కాబట్టే యాజ్ ఎ డైరెక్టర్గా ఇంత మంచి మూవీ తీయగలిగాను. వెన్ కమ్స్ టు సీన్స్ అండి, నాకు నచ్చిన సీన్స్ అంటే అన్నీ నచ్చిన సీన్సే. బట్ భరత్ అండ్ రోహిణి గారు చేసిన పార్ట్ 1 క్లైమాక్స్ సీన్ హార్ట్ టచింగ్. అండ్
వెన్ కమ్స్ టు పార్ట్ టూలో వచ్చేసి ఆ లావణ్య ఫోన్ కాల్ 8 minutes ఆఫ్ ఫోన్ కాల్ అండి. సో చాలా బాగా చేశారు. అండ్ హాస్పిటల్ సీన్ రామ్ రోమియో అండ్ మౌనిక గారు, ఆ సీన్ అయితే నిజంగా చాలా మంది చనిపోయారు ఆ రోజు. ఒక ఫ్యామిలీ మొత్తం కలిసి ఒకవేళ 6 members చనిపోయారు. సో ఆ హాస్పిటల్ మొత్తం అదే వాతావరణం, అక్కడ ఎవ్వరూ యాక్టింగ్ చేయలేదు, ఆ రియల్గా జీవించేశారు. బికాస్ అవన్నీ చూస్తుంటే ఏడుపు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ టైంలో లావణ్య షీస్ నో మోర్ అని నర్స్ చెప్పగానే ఇమీడియట్గా ఇచ్చేసారు అక్కడే. అసలు చాలా డల్ అయిపోయాం. బికాస్ నిజంగానే మేము షూటింగ్ చేయట్లేదు, రియల్గా లైఫ్లోకి మేము ఎంటర్ అయినట్టు మేము ఫీల్ అయ్యాం. అలాగే చేసాం అండ్ అలాగే సక్సెస్ అయ్యాము. ఇందాక మనం స్టార్ట్ చేసాం కదా, ఇప్పుడు కలర్ఫుల్ చిలకలు ఇక్కడ 3 ఉన్నారు. సో ఫస్ట్ స్టార్ట్ విత్ రోహిణి గారు. చెప్పండి, స్క్రిప్ట్ రాసిస్తాను, సాయంత్రం మాట్లాడుకుందాం. ఈలోపు మరి ట్రూ లవ్ ఏంటి, అసలు జర్నీ ఎలా అనిపించింది, అండ్ మధ్యలో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి కదా, సో ఆ స్ట్రక్చర్ పైన మీరు మీ అనుభవం ఏంటి? ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే నాకు రైటర్ గారు ఏం చెప్తారు, మీకు చెప్పుంటే చెప్తాను. ఆ స్క్రిప్ట్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అంటే ఇక్కడ మీ ఒపీనియన్, మీ పర్సనల్ ఫీలింగ్. ఫస్ట్లీ నాకు ఇప్పుడు కూడా డబ్బింగ్ అపర్ణ చెప్పాలంటే చాలా కష్టం. నాయిస్. ఫస్ట్ ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లావణ్య క్యారెక్టర్. నాకు చాలా పర్సనల్లీ నచ్చిన రోల్ అది. నేను ఆల్మోస్ట్ 2 years అయింది. ఫస్ట్ ప్రీమియర్ 15 days ఆఫ్ లాగ్కి వెళ్ళాను, సెకండ్ ప్రీమియర్ దీనికి వచ్చాను. ఈ మధ్య 4-5 ప్రీమియర్స్ అయ్యాయి బట్ వెళ్ళలేదు. బట్ నాకు ఈ లావణ్య క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది అండ్ పార్ట్ 2లో ఎస్పెషల్లీ బాగా నచ్చింది. అండ్ దీనికి డైలాగ్స్ రాసిన వినయ్ వక్కపట్ల గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్, ద బిగ్గెస్ట్ అసెట్ ఈ మూవీకి. సో థ్యాంక్ యూ సో మచ్ పెద్దపల్లి రోహిత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అసలు మ్యూజిక్ నా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తూ నాకు MP3 కావాలి ఆ మ్యూజిక్ అని చెప్పారు. ద క్రెడిట్ గోస్ టు యూ. అండ్ అపర్ణ, అన్న షార్ట్ ఫిలిమ్స్ అన్నిటికీ తనే చెప్తుంది డబ్బింగ్, బట్ ఈ ఫిలింకి కంప్లీట్లీ ఎమోషనల్ డ్రామా, ప్రెగ్నెంట్ రోల్, ఏడవడం అన్ని కంప్లీట్లీ అసలు అపర్ణ చాలా బాగా చేసింది. నేను 80% చేస్తే తను 100% చేసింది. నిజంగా సీరియస్లీ అపర్ణ, సారీ వీఆర్ మిస్సింగ్ యూ. చాలా బాగా డబ్బింగ్ చెప్పాను. అండ్ సపోర్టింగ్ రోల్ మౌనిక, రామ్, బాబీ అందరికీ గారు. ఎడిటర్ గారు ఇందులో మంచి సాంగ్ కొరియోగ్రఫీ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశాను, లేదండి. అండ్ థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్, ఎస్పెషల్లీ అందరికి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా మేము ఈ ట్రూ లవ్ అండ్ మూవీని మేము సిల్వర్ స్క్రీన్ మూవీగా చేయాలనుకుంటున్నాము. సో దీనికి యాజ్ టీజ్గా ఇలాగే కాకుండా సాంగ్స్ అండ్ మ్యూజిక్ చేంజ్ చేస్తున్నాము అండ్ కొన్ని సీన్స్ చేంజ్ చేస్తున్నాము. భరత్ గారే హీరో ఇందులో. అండ్ ఈ ట్రూ లవ్ అండ్ మూవీ సిల్వర్ స్క్రీన్ మూవీకి మేము ఆల్రెడీ ట్రై చేస్తున్నాం అండ్ లుకింగ్ ఫర్ ప్రొడ్యూసర్స్ ఆల్సో. And if at all anyone interested to join in our True Love and team for silver screen movie, so you guys 100% you can welcome and please bless us to get success in that silver screen movie also. 60% of the story మారుస్తున్నాము అండ్ ఇంకా బ్యూటిఫుల్గా చేస్తున్నాం. లైక్ మంచి సీన్స్ యాడ్ చేస్తున్నాం, మంచి డైలాగ్స్ యాడ్ చేస్తున్నాము అండ్ మంచి హార్డ్ వర్క్ అవుతుందండి నా భరత్ అండ్ హీరోగా అండ్ వినయ్ కుమార్ వక్కపట్ల డైలాగ్ రైటర్గా. అండ్ సో అందరూ మంచి టీం ఉంది అండ్ మంచి ప్రొడ్యూసర్స్, ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ పీపుల్ లైక్ కో ప్రొడ్యూసర్స్ అయినా సరే, సో యూ గైస్ కెన్ జాయిన్ ఇన్ అవర్ ట్రూ లవ్ అండ్ టీమ్. సో డెఫినెట్గా ఇది ఒక బిగ్ సక్సెస్ అవుతుంది బికాస్ ఆల్రెడీ వి ప్రూవ్డ్ ఇన్ యూట్యూబ్ అండ్ వీఆర్ ప్లానింగ్ టు ప్రూవ్ ఇన్ సిల్వర్ స్క్రీన్ ఆల్సో. So try to encourage us and bless us and if you are interested to join us, so True Love and team happily welcomes you. Like ఒక పర్సన్ గురించి నేను మర్చిపోయానండి చెప్పడం, లైక్ సంతోష్ కుమార్ కోట, లైక్ హీఈస్ అవర్ కో డైరెక్టర్ అండ్ నేను కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది పర్సన్ విత్ మీ అండ్ ఈస్ అ గుడ్ వెల్ విషర్ అండ్ హీస్ లైక్ మై బ్రదర్ అండ్ ఈస్ మై లైక్ రైట్ హ్యాండ్ ఎవ్రీథింగ్. బికాస్ ఒక మంచి డెడికేషన్ టువర్డ్స్ వర్క్ అండ్ మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్ అండ్ మంచి ఆర్టిస్ట్ అండ్ ఎవ్రీథింగ్ అండి. సో ఆల్రౌండర్ అనుకోవచ్చు అండ్ చాలా
మంచి పర్సన్. అండ్ షూట్ టైంలో లైక్ కారు లైక్ దిగగానే లైక్ బ్యాక్ రివర్స్ తీస్తున్న టైంలో కారు పైనుంచి వెళ్ళిపోయింది. అండ్ హీ వాజ్ ఇన్ టోటల్లీ 3 months బెడ్ రెస్ట్ అండి. సో ట్రూ లవ్ అండ్ పార్ట్ 2 రిలీజ్ అప్పుడు కూడా లైక్ ప్రీమియర్ షోకి రాను అని చెప్పాడు. సో బికాజ్ ఆ లెగ్ బాగాలేదు అని. సో ఆల్రెడీ రాడ్ వేశారు, లైక్ సిమెంట్ పట్టి సంథింగ్ కొద్దిగా స్ట్రాంగ్గా వేశారు. సో నైట్ నేను అది తీసేసి ప్రీమియర్కి తీసుకొని వచ్చేసాను. సో బికాజ్ ఎవరు మిస్ అవ్వద్దు అనుకున్నాను. బట్ పార్ట్ 2కి అందరూ వచ్చారు. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. అండ్ సో నెక్స్ట్ మౌనిక గారు. సో మరి గుడ్ ఈవినింగ్ అందరికి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఫస్ట్ పార్ట్కి వచ్చారు, సెకండ్ పార్ట్ కూడా మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు. ట్రూ లవ్ అండ్ నాకు మర్చిపోలేని ఒక మంచి ఎక్స్పీరియన్స్. దీంట్లో రోహిణి, ఆర్కే వీళ్ళందరూ నాకు చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు యాక్చువల్లీ. అండ్ రైటర్ వినయ్ గారు, అబ్బాబా నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఒకసారి, ఇంత మంచి డైలాగ్స్ అదంతా మీకు దేవుడిచ్చిన వరం అని ఇప్పుడు కూడా చెప్తున్నాను, మీకు నిజంగా దేవుడిచ్చిన వరం అండి. అండ్ మ్యూజిక్ అబ్బాబాబా నేను ఫస్ట్ పార్ట్లో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా ఎరగ తీసేశారండి బాబు. నిజంగా నా పక్కకి వచ్చిన అమ్మాయి ఏడ్చింది యాక్చువల్లీ. మీరు ఫస్ట్ మీరు అందరూ ఏడుస్తుంటే మాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మీరు అందరూ అంత ఇన్వాల్వ్ అయ్యారని మేము అనుకుంటున్నాం. అండ్ డైరెక్టర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మా గోల్ని అంతా భరించినందుకు. అండ్ మొత్తం క్రూ మొత్తం బాబీ, రామ్, సిగరెట్ నిజంగానే నేను కాల్చాను పాపం. ఉందా మంచుందా జాగ్రత్త. ఇంకా భరత్ యాక్టింగ్ చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ స్వాతి అయితే చాలా బాగా చేసింది. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. That's it. And thank you so much guys once again. Thank you so much and for your love and for your support and sharing. And please avoid this caste system and be aware of this corona and stay home. And నేను చెప్పను ఆ స్టే హోమ్ అనేది నేను చెప్తాను వెళ్ళాలని మీరు రూల్ ఏం లేదు. బికాస్ నేను చెప్పకపోయినా మీరు ఇంట్లోనే ఉంటారు, ఎవరు చెప్పినా మీరు ఇంట్లోనే ఉంటారు. సో టేక్ కేర్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సక్సెస్ మై ట్రూ లవ్ అండ్ ఫిలిం. అండ్ కమింగ్ సూన్ నేను మై హస్బెండ్ అనే ప్రాజెక్ట్తో కూడా మీ ముందుకు వస్తున్నాను. అండ్ ఆల్రెడీ ఓ చిలి చెరొక్క దారిలో సాంగ్ రిలీజ్ అయింది, పిఆర్ గారి మ్యూజిక్ ఇచ్చారు. అండ్ వన్స్ అగైన్ వండర్ఫుల్ సాంగ్. అండ్ చాలా బాగా డైలాగ్స్ రాశాను. అండ్ మంచి స్టోరీ అండి, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. సో వన్స్ అగైన్ ప్రతి ఒక్క మ్యారీడ్ కపుల్ వన్స్ అగైన్ వాళ్ళు లవ్లో పడతారు, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్తో మళ్ళీ ఒకసారి లవ్లో పడతారు. అంత బ్యూటిఫుల్ స్టోరీ. అండ్ డెఫినెట్గా ఇది కూడా ట్రూ లవ్ అండ్ అంత హిట్ కొడతానని అనుకుంటున్నాను. అండ్ మీ బ్లెస్సింగ్స్ కావాలి. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. బాయ్. అండ్ మీట్ యూ ఇన్ సిల్వర్ స్క్రీన్ సూన్. ప్రేమకి ముగింపు ఉండొచ్చు, కానీ ప్రేమకి ముగింపు ఉండదు. ప్రేమ అనేది మన మనసుకి ఊపిరి లాంటిది. జీవితంలో ఒక ప్రేమకి ముగింపు వచ్చినప్పుడు మళ్ళీ కొత్త ప్రేమ మొదలవుతుంది. మనం దాన్ని గుర్తించాలంతే. అలా గుర్తించి కొత్త ప్రేమకి స్వాగతం చెప్పిన ప్రతి ఒక్క స్వచ్ఛమైన ప్రేమికులకి మా ఈ చిన్న చిత్రం అంకితం. వెన్ ట్రూ లవ్ ఎండ్స్, అ న్యూ లవ్ బిగిన్స్. ఇదిగో కళ్ళ ముందు కాంతి ఉండగా గడిచిన క్షణము చాటు చీకటేంటిలా సంద్రం గోరు దాటి నావ చేరగా తడిసిన తెరలు చూసి మాటలేంటిలా దరి చేరిన ఆనందం అందుకో నింగినేలా ఏకమైన నీ ప్రేమని ఎవరు తీసుకెళ్ళరు. నీకని రాసుంటే నీదని నమ్ముంటే వెనకే వస్తాయి ప్రేమ
చుట్టుంటానన్నావు తన గుండెలో నిండే ఊపిరి అవ్వు ఈ